ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. 6:14 మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయేను. ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి స్థానములు తప్పెను. దేవుడు ఈ వాక్య భాగముల మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభములు వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఈ యొక్క సందర్భమును మనందరం కూడా చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనందరం కూడా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి 66 గ్రంథాలలో నుంచి యూదా పత్రిక వరకు జాగ్రత్తగా చదవటానికి ప్రయాసపడతాము. కానీ ప్రకటన గ్రంథాన్ని గురించి చదివేటప్పుడు ఆలోచించి చదవటం మానేస్తూ ఉంటాం చాలా మంది. అయితే ఈ దినమున ఆ ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఒక సందర్భాన్ని మనం జాగ్రత్తగా విందాం. ఎందుకంటే భూమి మీద దేవుని యొక్క సత్య సువార్త ఆయా ప్రాంతాలకు విస్తరించిపోతూ ఉన్నది. అనేకులు పరలోక రాజ్యం కొరకు నిలబడుతున్నారు. పాపాన్ని ద్వేషించి ప్రభువు కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. లోక ఆశలను విసర్జించి మంచి మార్గంలో నివసించే జీవితాల్లోనికి వస్తూ ఉన్నప్పుడు అపోస్తులందరినీ కూడా కడతీర్చే దినాలలో ఉన్నారు. అంటే ఒక్కొక్కరిని చంపేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు హతసాక్షులైపోతున్నారు. యాకోబు గాని, పేతురు గాని, తోమా గాని, ఇలాగా ఒక్కొక్కళ్ళు హతసాక్షులుగా మారిపోతున్నప్పుడు చివరిగా నిలబడినటువంటి వ్యక్తి అయినటువంటి యోహాను గారిని కూడా బంధించి పద్మాసు దీపంలో ఉంచారు. బంధించారు. ఎందుకు బంధించారంటే సువార్తను ఆపాలని వాళ్ళ ప్రయాస. దేవునిని గురించినటువంటి మాటలు ప్రజలకు వినిపించకూడదని అపోస్తులను చంపేశారు. యోహాను గారిని తీసుకెళ్ళి పద్మాసు దీపంలో ఉంచారు. ఇక సువార్త ఎలా జరుగుద్దిలే, ఇక చెప్పేవాళ్ళు ఎవరు లేరులని ఆపేయాలని ఆ టైంలో వాళ్ళు ప్రయాసపడ్డారు. అయితే పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాను గారితో దేవుని యొక్క దూత, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలను ఆయన చాలా చక్కగా రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని మీరు బాగా పరిశీలించినప్పుడు పేతురు, యోహాను విద్య లేని పామరులు అని అపోస్తుల కార్యములు వాళ్ళ గురించి రాయబడి ఉన్నది. అయితే పద్మాసు ద్వీపంలో యోహాను ఉన్నాడు. బాగానండి, అక్కడ ఎవరు లేరు. ఇంకా ద్వీపము అంటే అర్థం ఏంటంటే 4 వైపులా నీళ్ళుండేదాన్ని ద్వీపము అంటారు. 4 వైపులు నీళ్లుంటాయి, మధ్యలో మాత్రమే భూభాగం ఉంటుంది. ఇక్కడికి ఏ మనిషి రాడు, ఎవరు ఇక్కడికి కనీసము మాట్లాడుకోవటానికి కూడా ఎవరు ఉండరు. ఈ యొక్క ప్రభు దినము అంటే ఆదివార దినమున దేవునితో కలుపటానికి యోహాను గారు ప్రార్థనలో ఉన్నప్పుడు పరలోకం నుంచి దూత యోహాను గారితో మాట్లాడుతున్నట్టుగా మనకు రాయబడి ఉన్నది. అయితే ఆ యోహాను గారు ఈ ప్రకటన గ్రంథమును రాస్తూ కొన్ని విషయాలను మనందరికీ తెలియపరచాలని దేవుని ఉద్దేశాలు తెలియపరిచాడు. దీని గురించి మనం ఇంకా చాలా బాగా ఆలోచిస్తే భవిష్యత్తులో జరగబోతున్న పుస్తకము అని దీన్ని అంటాం. భవిష్యత్తులో ఎప్పుడు? ప్రారంభంలో మొదటి శతాబ్ద కాలములో వాళ్ళు రాసినప్పుడు వాళ్ళు భవిష్యత్తులో జరగబోతున్న పుస్తకము అన్నారు. కానీ ఇప్పటికీ అది రాయబడి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చమ్మా? ఇంచుమించు ఇంచుమించు 2000 సంవత్సరాలు.
ఎందుకంటే మొదటి శతాబ్ద కాలములో రాయబడిన గ్రంథం అది. ఆ ఆ టైంలో రాసి జరగబోతున్న సందర్భాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ రోజులలో బాగా ఆలోచించుకుంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, మీకు టీవీలు వచ్చాయి, సెల్ ఫోన్లు వచ్చాయి, రేడియోలు వచ్చాయి. వీటన్నిటి ద్వారా మీరు చూస్తున్నప్పుడు కాలమును బట్టి ప్రజలు చెప్పే మాటలు ఏంటంటే, సంఘము గ్రహిస్తుందో లేదో తెలియదు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు ఏమంటున్నారంటే, ఇదిగో బైబిల్ నెరవేరబోతుందని ఒక వార్తల్లో చెప్పటం ప్రారంభిస్తున్నారు. భూకంపాలు వస్తున్నాయంట, ఏ అక్కడెక్కడ తుఫాన్లు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, యుద్ధాలు వస్తున్నాయి. ఇదిగో 66 గ్రంథాల పుస్తకాల్లో యేసు ప్రభు రాసినటువంటి మాటలన్నీ జరుగుతున్నాయి కాబట్టి అని అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో చాలా మంది చెప్పుకుంటూ ఉన్నారు. నిన్నగాక మొన్న ఒక వారం 4 రోజుల క్రితము రష్యాలో భూకంపం వచ్చింది, జపాన్లో భూకంపం వచ్చి సునామీ వచ్చి ఆ సునామీకి అలలన్నీ కూడా ఎత్తుగా వచ్చేసి తీరం దాటినప్పుడు కొంతమందికి ప్రమాదాలు జరుగుతున్నాయి అనగానే జాగ్రత్త, జాగ్రత్తగా ఉండాలి. వీటి గురించి బాబాలు చెప్పినవి నెరవేరుతున్నాయని, వాళ్ళ ఊరో చెప్పినవి నెరవేరుతున్నాయని అలా తీసి ఇలా తీసి ఇప్పుడు బైబిల్ను కూడా చెప్పడం ప్రారంభించారు. సంఘానికైతే జాగ్రత్త లేదు కానీ లోకానికి జాగ్రత్త వచ్చేసింది. కాలం అంతరించిపోతుంది. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికి తెలియటం లేదు. బైబిల్లో చెప్పారంటే ఇలా జరుగుద్దని నిజంగానే అలాగనే జరుగుతుంది. సమస్తమును పంచభూతాలు లయమైపోతాయంట, అన్నీ నాశనమైపోతాయంట, జరుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్త పడాలని కొంతమంది ఆలోచిస్తూ ఉన్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. అయితే సంఘం మాత్రము మాకు పట్టలేదులే అన్నట్టుగా బతికేస్తున్నారు. చూడండి, ఏమవుద్దిలే ఇప్పుడు అన్నట్టుగా భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగనే ఉందని నిర్లక్ష్యం చేసినట్టుగా నేటి దినాలలో కూడా ప్రజలు నిర్లక్ష్యం చేస్తూ బతికేస్తున్నారు. ఒక ఆశ, ఒక ఆసక్తి, ఈ సూచనలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి. అయ్యో ప్రకటన గ్రంథంలో చెప్పినవి జరుగుతున్నాయి, అయ్యో మత్తయి సువార్త 24 అధ్యాయంలో చెప్పినవి జరుగుతున్నాయి. మనుషులు కుప్పలుగా రాలిపోతున్నారు. ఇప్పుడైనా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, కొంచెం జాగ్రత్తగా జీవించాలనేటువంటి ఆలోచన లేకుండా పోయింది మనుషులు. అందుకని సోషల్ మీడియా ఏం చేసిందంటే, ఇదిగో ప్రభు దినం రాబోతుందేమో. మన వారము కాకుండా అంతకుముందు వారంలో శుక్రవారం మీకు చెప్పాను, ఉపవాస ప్రార్థనప్పుడు శనివారం చెప్పాను, ఇదిగో ఇశ్రాయేలీలకు ఎర్రని పెయ్యలు దొరికాయని, దేవాలయాన్ని కడతారని కొన్ని విషయాలు మీకు చెప్తూ వస్తున్నాను. మీరు జాగ్రత్త గ్రహించాలి. ఇక్కడ కూడా ఆలోచించినప్పుడు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు కానీ అయితే కాలాలను గ్రహించేటువంటి, కాలములను పసిగట్టేటువంటి జ్ఞానమును దేవుడు మనకు అప్పగించాడు. అది గ్రహించాలి. మొదట ఈ 66 గ్రంథాలు ఉన్నటువంటి పుస్తకంలో టైం అంటే కాలాలను పసిగట్టేటువంటి ఆలోచన మనకి ఇచ్చాడు. ఇదిగో ఆ దినము రాకముందు ఇలా జరుగుతాయి అన్నట్టుగా. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళు కూడా దేవునికి భయపడరు కానీ దేవుడు పెట్టినటువంటి తెగుళ్ళకు భయపడే రోజుల్లో ఉన్నాం. దేవునికి ఊరు భయపడలే ఈ రోజులలో. ఎందుకంటే దేవుడు చెబితే ఎవరైనా మానుకుంటున్నాడమ్మా? దేవుడు చెబితే ఎవరైనా వింటున్నాడా? దేవుడు చెబితే ఎవరైనా జాగ్రత్త పడుతున్నాడా? ఎవరైనా పడేవాడు ఉన్నారా చెప్పండి? ఎవరు జాగ్రత్త పడటం లేదు. అందుకనే దేవుడే ఏం చేశాడంటే, చెప్పటం కంటే చెయ్యటం మంచిదని జాగ్రత్త చేపిస్తున్నాడు మన చేత. మనకు జాగ్రత్తలు నేర్పిస్తున్నాడు. ఎలాగంటే మీకు అర్థం కావడానికి ఒక మాట మనం చూద్దాము. అక్కడ చదివినప్పుడు ఈ యొక్క ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు ఇవి భవిష్యత్తులో జరగబోతున్నటువంటి వాడి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ.
భవిష్యత్తులో ముందు కాలంలో జరగబోతున్నది. ఇక్కడ ఏం రాయబడిందంటే, ఆరవ దూత ముద్రలు విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను. చంద్రమండలము రక్తవర్ణమాయెను. ఎలా ఉందంట? సూర్యుడు నల్లగా మారిపోయాడంట. చంద్రుడు ఎర్రగా మారిపోయాడంట. ఇలా ఎందుకు జరుగుతుంది ఏందంటే, ప్రకృతి ప్రళయముల వల్ల అని చెప్పుకుంటున్నాం. అంతే కదమ్మా! ప్రకృతి ప్రళయం. అసలు ప్రకృతి ప్రళయం అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఏదో ఒకటి చెప్పేయాలి కాబట్టి చెప్పేస్తున్నాం. నిన్నగాక మొన్న వార్తలలో చెప్పారు. ఈరోజు ఎప్పుడు రానటువంటి సూర్యగ్రహణం వత్తదని చెప్పారు. మరలా తీసిన తర్వాత ఏమన్నారంటే, అదంతా వేరైపోతుందన్నారు. ఇంతకుముందు ఒక 2 నెలలు, ఒక 5 నెలలు, 6 నెలల క్రితంలో ఎవరో ఒక ఆయన చెప్పాడంట, ఒక బాబా, ఇదిగో రేపటి దినాన సూర్యుడు ఎర్రగా మారిపోతాడు. ఎర్రగా మారినటువంటి సూర్యుల్లో నన్ను చూస్తే నేను కనపడతాను అక్కడని చెప్పాడు. జనములందరూ కూడా కుప్పల కుప్పలు పోయి అక్కడ పోయి నిలబడుతున్నారు. సూర్యుడు ఎర్రగా కడతాడంట, ఎప్పుడు కనపడినంత పెద్దగా కనపడుతున్నాడంట. దేశాల్లో ఉన్న వాళ్ళు వెళ్ళి చూస్తే ఆ సూర్యుడికి మేఘాలు అడ్డం వచ్చాయి. మేఘాలు అడ్డం వచ్చినాయి, ఎందుకు కనపడలేదంటే, మేఘాలు తప్పిపోయిన తర్వాత నేను కనపడతానన్నప్పుడు ఆ మేఘాలు తప్పిపోయిన తర్వాత అన్నారు, మేఘాలలో ఏదేదో కనపడరు జనాలు, ఆ సూర్యుడు ఏదేదో. అంతే ఎందుకు చెప్తున్నానంటే, కాలములు జరుగుతున్నాయి, పరిస్థితులు అనుకూలంగా వస్తున్నాయి, అప్పుడప్పుడు తెలియనటువంటి కొన్ని పరిస్థితులు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్న మనిషిలో మార్పు రావటంలా. తుఫానులు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, ఇబ్బందులు సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ జరుగుతున్న మనిషిలో మార్పు రావట్లేదు. అందుకంటున్నారు చూడండి, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలునట్టు ఆకాశపు నక్షత్రములు భూమి మీద రాలెను, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయాను. ఇక్కడ నక్షత్రములు రాలిపోతున్నాయంట. నక్షత్రములు రాలిపోతున్నాయి అంటే మనకు కనపడలేదు కదా అంట. మనకు కనపడంత ఈజీగా లేవు ఇక్కడ. ఇప్పుడున్నటువంటి రోజుల్లో బట్టి చూస్తే శాటిలైట్స్ యొక్క మొబైల్ ఫోన్ సిగ్నల్ పంపించడానికి శాటిలైట్స్ పైకి పంపించారు. ఇంకా దాని నుంచి మొత్తం వచ్చేసి మధ్యకాలంలో యుద్ధాలు జరగాలంటే మనిషి కొట్టుకోవాల్సిన పనిలే. ఆకాశంలోనికి రాకెట్లు పోతుంటాయి, జెట్ విమానాలు. ఆ జెట్ విమానాల్లో నుంచి బాంబులు వదిలేస్తాం. పాపం నిద్రపోయినట్టు ఉంటున్నారు. ఏ పక్క నుంచి ప్రమాదం రాదులు అనుకుంటున్నారు. విమానం పోయినట్టు పైకి పోతున్నారు. అక్కడ చూడగానే అక్కడి నుంచి బాంబు వదిలేస్తారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా జపాన్ మీద అణుబాంబు వేసింది. ఉదయం 9:30 11 గంటల దగ్గర 10, 9, 9:30 టైం అవుతుంది. ఆ టైంలో విమానం పైకి పోతుంది. వాళ్ళు ఏమనుకున్నారు, మనందరం సాదాసీదాగా బాగానే ఉంది, పరిస్థితులన్నీ అంతా నార్మల్గా ఉంది. విమానం అన్న తర్వాత తిరుగుతుంటాయి కదా అక్క, మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు కదా, 9:01, 10:01, 12:01. ఈ రోజులలో అయితే అంతా బాగుంటుంది. ఇంతకుముందు రోజులలో అయితే ఈ యొక్క చర్చిల మీద గంటలు ఉండేవి కాదు, మసీదుల మీద నమాజ్ ఉండేది కాదు, చేతిలో సెల్ ఫోన్లు ఉండేవి కాదు కదక్క. ఇంతకుముందు రోజులలో వాళ్ళు చూసి ఏమనుకుంటారంటే, పొద్దు నడిమెత్తికి ఎక్కింది 2 అయిందో 1 అయింది అనుకునేవాళ్ళు. ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత అల్లదిగో 1 గంటకి విమానం పోతుంది, టైం అయింది అనుకునేవాళ్ళు. టైం అలాగనే చూసుకున్నారు, పోతున్నాయి అనుకున్నాడు. ఆ విమానం పైన పోతా పైనుంచి ఒక బాంబు వదిలేసింది ఆ ప్రాంతం మీదకి. వాళ్ళు ఉన్నట్టుగానే తెలియకుండా ఒక పెద్ద శబ్దం వచ్చేసింది. ఆ శబ్దం వచ్చిన తర్వాత ఆ ప్రాంతం మొత్తం కూడా మాడిపోయింది. ఎందుకంటే మనిషిని హతమార్చుకునే రోజుల్లోకి వచ్చారు. అలాగ జరిగిపోతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కూడా ఇస్రాయేలుకి అక్కడ ఉన్నటువంటి పాలస్తీనా గాజాకు మధ్య యుద్ధం జరుగుతుంది. మొత్తం కూడా వర్షం పడినట్టే
విమానాలు పడిపోతున్నాయి, రాకెట్లలో నుంచి బాంబులు వర్షం పడతాయి, ఎట్ట పడిపోతున్నాయి, తల మెరిచిపోతున్నాయి. మనం అప్పుడప్పుడు దీపావళి పండుగ రోజు చిచ్చుబుడ్లు వదిలేస్తాం చూడు, అట్ట ఎగులుగుతున్నాయి. ఈ బాంబులు పడి జనాలు ఎంతో మంది నాశనం అయిపోతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అసలు మనిషికి మీద మనిషికి ఎందుకు ఇంత ఆధిపత్యం చలామించాల్సిన అవసరం ఏంది? ఏ రోజైనా చచ్చిపోయేవాడు కదా. వీటన్నిటితో వాడికి ఏంటంటే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు చెప్పిన దినము దగ్గర పడి, ఇవి గుర్తు రావాలి ప్రజలకి. అందుకే ఏమన్నా చూడండి, తొలగిపోయి ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములో తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడను కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్క ఒక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఏం చెప్తున్నారు వాడితోటి? మమ్మల్ని చంపేయండి, మా మీద పడండి. చూడండి ఈ రోజులలో పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో. మరణాన్ని మనుషులు వెతుక్కుంటున్నారు, మరణం దొరకటం, చచ్చిపోవాలని అక్కడ చూసినట్టుగా ఏదో మందు తాగుతున్నారు, హాస్పిటల్కి పోయి అది చేసి ఇది చేసి అయి పోసి ఈ పోసి కక్కిచ్చేసి మళ్ళా బతికిస్తున్నారు. అప్పుడు చచ్చినా బాగుండేది అంటారు. అంటే నువ్వు చావాలని నిన్ను వెతుక్కుంటున్నావు కానీ మరణము నిన్ను మాత్రము అప్పుడే ఆవరించటం లేదు. ఎందుకు? నువ్వు పడాల్సిన బాధలు చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు చాలా మంది అంటుంటాం, ఏమంటారు తెలుసా, ఆ జబ్బొచ్చిన రోజు అప్పుడు చచ్చుంటే ఈ తలకాయ నొప్పి లేదు, ఎవరు చావాల్సి వచ్చారంటావు. నువ్వు ఎన్ని ఊరు పడతారు ఆ రోజు నువ్వు చచ్చిపోతే? ఇవన్నీ అనుభవించడానికి కదా నేను ఉంచింది, ఇవన్నీ ఉంచడానికి కదా. అప్పుడు అనుకుంటారు, ఇదిగో ఉరితాడు దగ్గరికి వెళ్ళి ఉరేసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నారు. కానీ ఉరితాడు వేసుకునే లోపు ఎవరో ఒకరు వచ్చి చూసి పక్కకు లాగేస్తారు. అసలు నన్ను ఎందుకు లాగారంటే, నువ్వు అప్పుడే చచ్చిపోతే నరకానికి పోతే భూమి మీద నువ్వు పడాల్సిన ఊరు పడాలి. నీకు చాలా ఉంది, నీకు అర్థం కావటం లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని అంటున్నారు అక్కడ చూసినప్పుడు, ఉగ్రత మహాదినమునకు మమ్మల దాగుకొనేటట్టుగా బండ సందుల్లోనూ ఉండి మేము మా మీద పడి మమ్మల్ని చంపేయమంటున్నారు. మరణము వారికి దూరమాయను. భూమి మీద ప్రజలకు జరుగుతున్న అక్రమాలు అన్యాయాలు ఎక్కువైపోయాయి. మనిషికి మధ్య ప్రేమ చచ్చిపోయింది, పాపం ఎక్కువైపోయింది, మనుషులలో ఉన్నటువంటి ద్వేషం పెరిగిపోయింది, అక్రమాలు అన్యాయాలు పెరిగిపోయాయి. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఉగ్రత దినము దగ్గర పడిందని గుర్తుపెట్టుకోవాలి. గొర్రె పిల్ల యొక్క ఉగ్రత దినము గొర్రె పిల్ల ఉగ్రత దినము దగ్గర పడిపోయింది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పినట్టుగా, ఇదిగో అక్రమము విస్తరించుట చేత అనేకుల మధ్య ప్రేమ చల్లారిపోయింది. మనిషి ప్రేమించే రోజులే లేడు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించే రోజులే లేడు, ఒకడి మీద ఒకడికి ప్రేమ ఆప్యాయతలు చచ్చిపోయిన దినాలలో ఉన్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే కాలము దగ్గర పడింది. ఏమైందంట? కాలము దగ్గర పడింది. కాలం దగ్గర పడిందని ఎందుకు చెప్పాలి? అసలు అవసరం ఏముంది కాలం దగ్గర పడింది? కాలం దగ్గర పడిందని ఎందుకు చెప్పాలమ్మా చెప్పండి. మీరు ఎప్పుడైనా చూసినప్పుడు రైల్వే స్టేషన్కి ఎప్పుడైనా వెళ్ళారనుకోండి, అక్కడ మీరు అందరూ కూడా మీ పనులలో మీరు ఉంటారు. రైల్వే స్టేషన్లోకి వెళ్ళి అక్కడ వెంటనే అక్కడ నుంచి ఒక మైకులో నుంచి వెంటనే చెప్పేస్తుంటారు. ఏమంటుందంటే, ఇదిగో ఒంగోలు నుంచి గుంటూరు వెళ్ళవలసిన బండి కానీ, విజయవాడ కానీ, తిరుపతి కానీ వెళ్ళవలసిన బండి మరికొద్ది సేపటిలో ఇక్కడికి వస్తును కనుక ప్రయాణికులు జాగ్రత్తగా ఉండని చెప్తారు. అప్రమత్తం అయిపోయింది. ఎందుకంటే బండి దగ్గరికి వచ్చింది కాబట్టి మీ సామాన్ అంతా సిద్ధం చేసుకొని వచ్చిన వెంటనే ఎక్కండి. ఈ అనౌన్స్మెంట్ లేకపోతే ఏమవుతుందంటే నువ్వు మైమర్చిపోయి ఉంటావు. ఇది అనౌన్స్మెంట్. ఎందుకు అనౌన్స్మెంట్ చేస్తారంటే నువ్వు మైమర్చిపోతుంటావు. అప్పుడప్పుడు మీరు మళ్ళా కావాలంటే చూడండి, ఇంకా 4 రోజులు ఆగితే పొలాలు వేస్తారు కదా. పొలాలు వేసినప్పుడు ఎవరో ఒకరికి ఒక డబ్బులు ఇచ్చేసి ఊరు మొత్తం దండోరేపిస్తారు. ఏమని దండోరేపిస్తుంటారంటే, అదిగో పొలంలో వేయబడింది కనుక ఎవరు కూడా బర్రెలను విడిగా విడిపెట్టొద్దు,
బర్రెలు కాసే వాళ్ళు వచ్చారో, లేకపోతే మీ బర్రెలు మీ దగ్గరే కాసుకోండి, విడిచిపెట్టేసారు అనుకోండి, వాటిని కట్టేస్తారంట. అప్పుడు మీరేమనుకుంటారంటే, ఏమవుతులని విడిచేశారనుకోండి, అప్పుడు వెంటనే ఏం జరుగుద్దంటే, వాటిని తీసుకెళ్ళి ఎక్కడైనా కట్టేసారనుకోండి, నువ్వు పోయి అడగటానికి లేదు. ఎందుకంటే ముందుగానే నీకు హెచ్చరిక జారీ చేయబడింది. హెచ్చరిక జారీ చేయబడింది కాబట్టి నువ్వు జాగ్రత్త, లేకపోతే అది నీ తప్పు. జాగ్రత్తగా ఉన్నావనుకోండి, నువ్వు ఆ ప్రమాదంలో చిక్కుకోవు. అందుకనే దేవుడు ప్రమాదములో చిక్కుకోకూడదని, ప్రమాదంలో పడకూడదని, ఆ ఉగ్రతలో నువ్వు నేను కాలిపోకూడదని, ఆ నాశనంలో మనం చచ్చిపోకూడదని ముందు జాగ్రత్తగా హెచ్చరిక తెలియచేస్తున్నాడు. ఇదొక హెచ్చరిక. ఎందుకంటే ఆ దినము సమీపించటానికంటే ముందుగా ఇవన్నీ జరగాలి, ఇవన్నీ జరుగుతాయి. చూడండి అక్కడ 7వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 7వ అధ్యాయం మొదటి వచనం. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచియుండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచి తిని. ఎవరు చూస్తున్నారు ఇక్కడ? యోహాను చూస్తున్నాడు. పద్మాసు ద్వీపంలో పరవాసినై చూస్తున్నాడు. ఏమి చూస్తున్నాడంటే, ఇదిగో నేను చూడగా భూమి యొక్క నలుదిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండుట చూచితినన్నాడు. దేవదూతలు ఏమిటో పునివారం మీకు చెప్పాను. దేవుని యొక్క సేవ చేయటానికి పనివాళ్ళు దేవదూతలు. ఇప్పుడు 4 దిక్కులు ఉన్నటువంటి దేవదూతలు ఏం చేస్తున్నాయంటే, భూమి మీదను సముద్రం మీదను చెట్టుల మీదను ఎక్కడా కూడా గాలి వీయకూడదు అనగా గాలి వదలకుండా ఆపేశాయి. గాలి ఇంక రాల. గాలి ఆగిపోయిందంటే ఏం జరిగిందని అర్థం? గాలి ఆగిపోయిందంటే ఏం జరిగిందమ్మా? ఆలోచించండి అక్క. మనిషికి విలువైనది, ప్రాముఖ్యమైనది గాలి. తెలుసా? ఈరోజు ఫ్రీగా వస్తుంది కాబట్టి మీకు అర్థం కాదు. కొనుక్కోవట్లేదు కదక్క. కొనుక్కుంటారా? ఎవరైనా కొంటారా మీరు చెప్పండి? ఈ నీళ్ళనైతే కొంటున్నారు. ఇంతకుముందు మనం నీళ్లు కొన్నారా ఎప్పుడన్నా? ఒక 20 సంవత్సరాల క్రితం నీళ్ళు ఎవరైనా కొన్నారా? అసలు ఎరిగిర్రా నీళ్ళు ఎప్పుడు కొనం. ఏడ కనపడితే ఆడ తాగేస్తుంటే వచ్చేస్తుంటే. అప్పుడు ఏమనుకున్నాను తెలుసా? ఎవరైనా వచ్చి పిచ్చోడు ఎవరైనా వచ్చి ఒక డబ్బా నుంచి ఇంత డబ్బా నిండా నీళ్ళు ఇచ్చి, ఇదిగో ₹2 నీళ్ళ డబ్బా అంటే, ఏయ్ ఈ రోజులలో నీళ్ళు ఊరు కొంటారని అన్నారు అప్పట్లో. అని కదక్క. అంతకుముందు కొద్దిగా ముందుకు పోండి. కొంచెం ముందుకు ఎంత? ఒక 10 సంవత్సరాల ముందుకు పోండి. ఆ రోజులలో మీరందరూ తీస్తున్నటువంటి పాలు ఉన్నాయి కదా! పాలు, బర్రె పాలు ఎప్పుడేమైనా కొన్నారు మీరు? అప్పుడు ఎవరు కొన్నారు? ఎందుకంటే వాటికి విలువ లేదప్పుడు. మనుషుల్లో జ్ఞానం పెరిగే కొద్దీ కండిషన్స్ పెట్టుకున్నారు. పాలు కొనుక్కోవాలి. నేను నీకు వరకపోయాను. ఇది నేను కష్టపడి సంపాదించుకున్నది నీకు పోయటానికి లేదన్నాడు. ఇప్పుడు అది నువ్వు కష్టపడి గేదె ఇచ్చింది కాబట్టి నువ్వు అనుకున్నావు. కానీ నీళ్లు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చింది కదా! ఏట నమ్మాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు? నీళ్లు కొంటాము అని ఎప్పుడైనా ఊహించారా మీరు చిన్నపిల్లప్పుడు? నేను చిన్నపిల్లప్పుడు కూడా ఊహించాలి నీళ్లు కొంటామని. ఆడ పోతుంటా నక్కలాగులో బరిపోతా ఉంటాయి. వాటిని తాగుతుంటే కమ్మగా ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత చేదాల్సి వస్తుంది. జలుబు చేస్తుందని ఏంది ఆ నీళ్ళు తాగి ఈ నీళ్ళు తాగి అట్ట అనుకుంటాము. అటుపోతే ఆ బావిలలో ఉంటాయి, స్వచ్ఛమైన నీళ్ళు ఉంటాయి, తీసుకొని తాగుతాం. ఈరోజు నీళ్లు కొంటున్నాం అంటే మనం ఏమనుకుంటాం? అసలు నా జీవితంలో ఎప్పుడు అనుకోలేదు అని అనుకున్నామా? ఏమనుకున్నాము? పరిస్థితులను బట్టి మంచి నీళ్ళు లేవులే, కొనాలే అనుకుంటాం. ఏవి మంచిగా ఉన్నాయి అన్ని స్వచ్ఛమైన నీళ్ళు తాగుతాం. ఇప్పుడు చూడండి, మామూలు బోర్లో వచ్చే నీళ్ళు నేను తాగుతారు మనము. నేను తాగుతానని మీరు అనుకోవచ్చు కొంతమంది. 4 రోజులు పోతే మనం కూడా తాగం. ఇంతకుముందు తాగినా ఇప్పుడు తాగట్లేదు. నీళ్లు కొంటున్నాం. ఇదే విధంగా కొన్ని రోజులు పోతే గాలి కూడా కొనాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. నిజమా అంటే నిజమే. ఎందుకంటే ఆ దినాన నీళ్లు కొంటావని నువ్వు అనుకోలా. ఈ మడుగులో చూసుకుంటే, పెద్ద మడుగులో చూసుకుంటే ఏడబట్టినా నీళ్ళే. ఎంత నీళ్ళు వచ్చినా చూడండి, మనం పోతుంటాం అప్పుడప్పుడు ప్రార్థన పోతారు కదా! ఆ వాగులో ఎప్పుడు చూసినా కూడా నీళ్లు పారుతూనే ఉంటాయి ఆ బ్రిడ్జిల దగ్గర. ఎక్కడ చూసినా నీళ్ళే. ఇప్పుడు నీళ్ళు కరువైపోయినాయి. కారణం ఏందంటే నీళ్ళు లేక కాదు. నీళ్లను మనుషులు ఏం చేశారంటే ఎక్కడెక్కడ ఆపేసుకున్నారు. అవసరం లేదు నీళ్ళతో మా పని. దేవుడు ఇవ్వలేదని కాదు. దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు? వర్షం ఇచ్చాడు. ఇవ్వకుండా ఉన్నాడా? మనిషికి స్వలాభం కొరకము భూమి లోపల ఉన్న జలాలను స్వార్థం కోసం వాడేసుకుంటున్నాడు అంతే. జలాలు తగ్గిపోయి అని చెప్తున్నా. 700, 800 ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు బోర్ నీళ్లు పడాలంటే.
అందువల్ల నీళ్ళకి ఇప్పుడు వాల్యూ పెరిగిపోయింది. అదే విధంగా ఇక్కడ చూసినప్పుడు భూమి మీద ఉన్న వాయువుని ఆపేస్తారంట. వాయువుని ఆపేస్తారు. ఇప్పుడు వాయువును కొనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు లీటర్ నీళ్ళు అయితే ₹2, ₹3 ఉన్నాయి. డబ్బా నీళ్ళు అయితే ఎంతమ్మా? ₹20 కదా! కొంటారు కదా! ఇప్పుడు మిల్లలో నీళ్లు లేవక్క? ఉన్నాయా లేవా? మిల్లలో నీళ్ళు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉన్నాయా కదా నీళ్ళు? కొనుక్కుంటున్నాం ఉన్నాయి. మీ పిల్లలు మిల్లలో నీళ్ళు తాగరు. బంకాడికి పోయి అంత డబ్బా కొనుక్కొచ్చుకొని తాగుతారు ₹10 పెట్టి. ఎంత డబ్బా? ₹10. ఒక్క డిప్ తాగేస్తాడు. ఆ డిస్ట్రిక్ట్ నవ్వుతాడు. మళ్ళీ పోతాడు. ఇంకో ₹10 పెట్టుకుంటాడు. రే ఇవి కూడా నీళ్ళు కదంటే, నీ తరం వచ్చాక కొనుక్కొని బబ్బులో పోసుకొని తాగుతున్నావు. వాళ్ళ తరం వచ్చిందంటే డబ్బా కొనుక్కొని తాగేసి పారేసిపోతారు. ఇంట్లో నీళ్ళు నీకు వంట పట్టమంటూ వాడు మారిపోయాడు అంతే. కొనాలంతే. డబ్బా ₹10. ఇంత డబ్బా నీళ్ళు ₹10 నువ్వేమనుకుంటావు? ఈ ₹10 రా అంటావు. వాయువు కూడా ఆగిపోద్ది. స్వచ్ఛమైన గాలి దొరకల. ఈరోజు స్వచ్ఛమైన గాలి కోసం ఏం చేస్తున్నాం? ఎడారిలో కూర్చుంటాం. మా అమ్మాయి ఇట్లాంటి గాలి ఎక్కడ దొరుకుద్దో అనుకుంటా. మీ ఇళ్ళలో మీకు గాలి దొరకదు ఈరోజు. అంతా కూడా గలీజ్ అయిపోయింది దారంతా. ఈ గాలిని పట్టుకున్న తర్వాత ఏం చేసిందంటే, గాలిని ఆపేశాయి. గాలిలో నుంచి వాటికి ఇష్టమైనటువంటి తెగులు పంపిస్తున్నాయి. గాలి ద్వారా తెగులు. మనం చూసాం కదా. మనిషికి దేవుడు చెప్తే ఎండు, దేవుడు చెప్పే విధంగా చెప్తే వింటాడు. అందరూ కూడా ఇంట్లో నుంచి 6 దాటితే బయటికి పోవద్దంటే ఎవరు చెప్పారన్నాడు. ఆ రోజు బొమ్మను నెట్టినా కూడా పోలే ఒక్కడు కూడా బయట. పోయారు ఒక్కడన్నా? మద్యపానం తాగొద్దంటే ఇప్పుడు ఊరనంటరా? ఆ రోజు ఏమన్నాడు తెలుసు? వద్దురే వాడు గ్లాసు పట్టుకుని నా కరోనా 40 రోజులు 45 రోజులు ఒక్కడ తాగ. ఇంట్లో కాలు బయట పెట్టలా. శుభ్రంగా భార్యతో, భర్తతో, పిల్లలతో ఇంటి నిండా జనాలే. ఏదో ఒకటి తిన్నాం. రోజు చికెన్ తినరా, రోజు మటన్ తినరా, ఏదో ఒకటి తినేద్దాంలే. ఇంట్లో ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. ఇంటి నుండి ఎంత సంతోషం ఉంటే ఎంత అందం. పక్కనింటికి పొమ్మంటే వద్దు. ఆ ఇంటికి పోతే ఏమవుద్దు, ఆ ప్రాంతానికి వద్దు. ఎక్కడోళ్ళు అక్కడ స్టాప్, ఏడోళ్ళు ఆడ ఆపేశారు. ఈ టైంలో ప్రతి మనిషి కూడా కండిషన్స్ పాటించడం ప్రారంభించాడు. దేవుడా ఎప్పుడయ్యా దీనిలో నుంచి మాకు విడుదల? ప్రతి ఒక్కడు గుర్తొచ్చాడు అప్పుడు దేవుడు. ఇప్పుడు కడుక్కోమన్నా చేతులు కడుక్కోరు. అప్పుడు వద్దన్నా కూడా రోజుకు 4 సార్లు కడుక్కుంటారు చేతులు. చేయి కడుక్కొని అన్నం తినంటారు. పళ్ళెం కడుక్కొని అన్నం తినమంటారు. 2 సార్లు కడగమంటారు. ఇల్లు తుడుచుకోమన్నా కూడా తుడవకపోతే కొంపలు ముట్టినప్పుడు రోజుకు 3 సార్లు తుడిచేవాళ్ళు. పెనాలు తుడిచారు, అదేసి తుడిచారు, ఇదే తుడిచారు. ఎందుకంటే దేవుడు తెగులు పంపిస్తే గానీ మనుషులకు పరిశుద్ధత తెలియాల. ఇప్పుడు ఉతుక్కుంటారు గొడ్లు, రేపు ఉతుకుదామంటారు. అప్పుడు బయటికి పోయి వచ్చినామంటే బయట నిడిచేయి వేడి నీళ్ళలో పెట్టి ఉతికేయమంటున్నాం. మరి ఏ నీళ్ళు? మడ్డి గుడ్లు ఉతికాలి ఏ నీళ్ళలో. ఈ గుడ్లు ఎందుకంటే కరోనా వైరస్ చచ్చిపోతాము. 9 దాటితే ఎవరు ఫోన్ చేసినా కూడా ఇంపార్టెంట్ పని ఉందంటేనే రాను. ఫోన్ అన్ని కూడా ఫ్లైట్ మోడ్లో పడిపోయినాయి. ఇంట్లో కూర్చున్నారు. ఎవరు ఎక్కడికి పోరు అంటే ఓరికి ఇంటాట కుక్కబుడతారు. బయటకైనా బాగూడదని ఎవరు అన్నారు ఆ రోజు. మళ్ళీ కరోనా ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు ఆగిపోయిందో తెలియదు. తన లెక్క పూర్తి చేసుకున్నాడు, తీసుకెళ్ళాడు జనాలు. ఒక లెక్క ఉన్నది. ఈ లెక్క ఎంత? 1 లక్ష మందా, 2 లక్షల మందా, 10 లక్షల మందా, 20 లక్షల మందా, 1 కోటి మందా, 10 కోట్ల మందా? తన లెక్క పూర్తయ్యేంత వరకు ఎవరు ఎన్ని మెడిసిన్స్ పెట్టినా ఆగలేదు. ఆయనకు ఒక లెక్క ఉన్నది. లెక్క పూర్తి అవటానికి ఏదైనా తెగులు పంపిస్తాడు. అది నువ్వు ఆగమంటే ఆగదు, నేను ఆగమంటే ఆగదు. ఆ లెక్క పూర్తయిన తర్వాత జనాలకి ఇప్పుడు కొద్దిగా అవగాహన కలిగించాలి. దేవుడు తలుసుకుంటే ఏదైనా చేయగలడు. దేవుడి చేతిలో సమస్తము ఉన్నది అని నిరూపించడానికి చేయబడింది. అందుకని రాయబడినప్పుడు చూడండి, భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, అందరూ గొప్ప గొప్పలే, తక్కువలా గొప్పలే. అప్పుడు గుర్తొచ్చారమ్మా జనాలకు ప్రేమ. గుర్తొచ్చిన లెక్క నిజం కదా. చూడండి అప్పుడు ఎలాంటి ప్రేమ. ఎక్కడ చూసినా కూడా బియ్యం పంచుతున్నారు, కూరగాయలు పంచుతున్నారు. నీ బంధువా? మీ చుట్టాలా? ఈరోజు ఉప్పు పెట్టమంటే కొనుక్కోరవచ్చుగా అన్నారు. మరి ఆ రోజు ఇంటింటికి పోయి పంచొచ్చారు ఎందుకు? ప్రేమ. అంటే తెగులు పెడితే కానీ ప్రేమ రాకూడదా మనుషుల మధ్య? ఎక్కడ వాట్సాప్లో చూసినా 50 క్వింటాల బియ్యం పంచారు.
20 క్వింటాలు ఆయన పంచాడు వాళ్ళ నియోజకవర్గానికి. అందరికి నూనె ప్యాకెట్లు ఫ్రీ ఇచ్చారు. అందరికి స్టోర్ బియ్యం ఫ్రీ. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు మరి తర్వాత ముందు అంతకుముందు ఇయ్యొచ్చు కదా! మరి అదొచ్చిన తర్వాత ఎందుకు ఇచ్చిర్రు? అంతకుముందు ఇయ్యొచ్చు కదా! నెలకు 2 సార్లు బియ్యం ఇచ్చారు. ఒకసారి ఇచ్చేవాళ్ళు 2 సార్లు ఎందుకు ఇచ్చారు? జనాల మీద ప్రేమ పెరిగింది. అర్థమైందా? జనాలను కాపాడుకోవాలి. నువ్వు ఇంటిలో నుంచి బయటకు పోకుండా ఇంటి దగ్గరికే సరుకులు, ఇంటి దగ్గరికే నూనె ప్యాకెట్, ఇంటి దగ్గరికే అన్ని. నువ్వు పొలానికి కూడా పోవాల్సిన పని లేదప్పుడు. జనములకు ఎందుకు వచ్చిందో తెలియదు. ఎందుకు పోయిందో ఎవరికి తెలియదు. ఎవరికైనా తెలుసా? ఏమీ తెలియదు. ఇక్కడ క్రమము ఉంది, అక్రమము వచ్చేసింది. తన లెక్క పూర్తి చేసుకున్నాడు. తీసుకెళ్ళాడు. ఈ రోజు కరోనా అంటే అలవాటైపోయింది జనానికి. దగ్గొద్దు తుమ్మతే అదేం పెద్ద రోగమా అన్నారు. అదేం పెద్ద జబ్బేం కాదులే, దగ్గొద్దు తుమ్మతే ఏంది చేతులు శుభ్రంగా కడుక్కొని అన్నం తింటే ఏం కాదులే అనుకో. ఎందుకంటే దేవుడు తలుసుకుంటే ఏదైనా చేయగలడు. ఇవన్నీ ఎందుకు జరిగాయంటే సంఘానికి హెచ్చరిక. దేనికి హెచ్చరిక? సంఘానికి హెచ్చరిక. తన ప్రజలు గుర్తించాలి, తన బిడ్డలు హెచ్చరించాలి, తన బిడ్డల జాగ్రత్త కలిగి జీవించాలి. ఎందుకంటే చూడండి, ఏ నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొని నిలిచి ఉండగా నేను చూచితిని, మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగు చేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను ఏ హాని చేయొద్దు అన్నారు. ఇప్పుడు మేము ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? మా దేవుని ప్రజలకు వాళ్ళ నొసల మీద ముద్ర. ఏమి వేయాలంట? ముద్ర. ఈ ముద్ర అంటే ఎందుకు గుర్తు అనుకున్నారా? ఈ ముద్ర అంటే గుర్తు అనుకున్నారా? గుర్తు ఇది శరీర సంబంధమైన గుర్తు కాదు, కానీ ఆధ్యాత్మికంగా మాట్లాడుతుంది దీని గురించి. ముద్రించు వరకు దేనికి ఏ హాని చెయ్యొద్దు. ఎందుకంటే వారి లెక్క పూర్తయ్యేంత వరకు మీరు మేలకొని ఉండాలి. ఆ లెక్క నేను చూడగా 1,44,000 మంది అని రాయబడింది. ప్రతి గోత్రం నుంచి 12 అని మొత్తం 1,44,000 మంది అన్నారు. అంటే 1,44,000 మంది అంటే వాళ్ళు అంతమంది అప్పుడు రక్షించబడేది. మరి ఎందుకని ఆ లెక్క రాయబడింది? ఎప్పుడైనా ప్రకటన గ్రంథాన్ని చదివితే ఇప్పుడు ఆలోచన 1,40,000 అంటే ప్రతి గోత్రం నుంచి 12,000 మంది అయినా రక్షించబడేదక్క. మరి ఎందుకని లెక్కలా రాయబడిందంటే ఇశ్రాయేలీలకు 1,44,000 మంది అనేది ఒక సంపూర్ణమైన లెక్క. ఇశ్రాయేలీలు కొన్ని లెక్కలు ఉన్నాయి. ఎలాంటి లెక్కలంటే 7 అనేటువంటి సంఖ్య ఏంటిది? 7 అనే సంఖ్య ఏంటిది? సంపూర్ణం. అసంపూర్ణం కాదు, సంపూర్ణం. 7 దినాలు అయిపోయిన తర్వాత ఆయన ఏమయ్యాడు? విశ్రమించాడు. 7 సంపూర్ణం. 7వ దినం సంపూర్ణం అంటే పూర్ణం, అంటే ఏమి కొరత లేనిది. కాబట్టి ఇశ్రాయేలీయుల లెక్క అందుకంటారు 7 కానీ 40 కానీ వాళ్ళకి లెక్కలు, కొన్ని లెక్కలు ఉంటాయి సంపూర్ణం. ఆ లెక్కలను చూసినప్పుడు మనము సంపూర్ణమైపోయింది. మనం ఏమనుకుంటామంటే సంపూర్ణం అంటే ఎక్కువ కదంటే, ఇప్పుడు నీకు ఎక్కువ అయి ఉండొచ్చు. ఇప్పుడు నీకు అది కొద్దిగా నుంచి ఒకప్పుడు ఎక్కువ. అది మీరు బాగా గమనించి ఆలోచించారు అనుకోండి. ఒక 50 సంవత్సరాల ముందుకు పోయారు అనుకోండి, ఇప్పుడు మీరు చదివింపు 100, 50 పెట్టారనుకో, లేకపోతే 1000, 2000 పెట్టారనుకోండి, 1000, 2000 అనేవాళ్ళు. ఇంతకుముందు అయితే 116 అంటే చెడ్డ లెక్కది. 116 చదివిచ్చిర్రు వాడు. మామూలు విషయం అనుకో. 116 అంటే అది అసలు మామూలు విషయం అనుకున్నావా? 116 చదివిచ్చారు అంటావు. అప్పట్లో అది గొప్ప. దాని గురించి ఈ మైకులు పెట్టి ఘనంగా 3-4 సార్లు చెప్పనేవాడు. అది గొప్పది. అలాగే ఇశ్రాయేలీయుల యొక్క లెక్క ప్రకారం చూస్తే ఈ దావీదు గురించి స్తుతి పలికినప్పుడు సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదంటే 10,000 అనే అంకె కాదు. 10,000 అంటే గొప్ప అని అర్థము, గొప్పది అని అర్థము. ఇక్కడ సంఖ్యతో మీరు ఎప్పుడు చూసినా కూడా ప్రకటన గ్రంథం అర్థం కాదు. సంఖ్యగా చూడాల్సింది.
7 వారాలు, అర్ధకాలాలు ఇవన్నీ సంఖ్యతో కూడా చూడాల్సింది. 1032 దినాలు అనే సంఖ్యగా అది చూడాల్సింది. అది ఒక పూర్ణము. అందుకని గలతీ రాసిన పత్రిక ఏమి రాయబడిందంటే, 1 అధ్యాయం 3 అధ్యాయం 14 వచనం అనుకుంటాను. కాలము సంపూర్ణమైనప్పుడు అని రాయబడింది. ఏందంట? కాలము సంపూర్ణం అంటే కాలం పూర్తయిపోయినప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను అని రాయి. సంపూర్ణం. అసంపూర్ణం అంటే ఇంకా ఉన్నది. సంపూర్ణం అంటే ఇంక ఏమీ లేదు, పూర్తయిందంతా. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ లెక్క ఏందంటే, దేవుడి దూతల గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. ఇదిగో మా దేవుని ప్రజలకును ఆయనను నమ్మిన వారికి మేము వెళ్ళి ముద్ర వెయ్యాలి. ముద్ర. ఈ ముద్రను వేయటానికి దేవుడు ఈరోజు గుర్తు పెడుతున్నాడు. సంఘాలను వేరు చేస్తున్నాడు. సంఘాలలో నుంచి మేమన్నాడు, ఇదిగో మూర్ఖులకు ఈ తరమ వారిలో నుంచి వేరై వేరై ఏం కావాలంట? వేరు. ఎలా ఏరు కావాలి? చెప్పండి. వేరు కావడం అంటే ఎలాగా? మీకు అర్థం కావటానికి బాగా చెప్తాను. స్త్రీలు ఉన్నారనుకోండి అక్క, జాగ్రత్తగా వాళ్ళు బజార్లో వెళ్తున్నప్పుడు ఆ స్త్రీలకు కొన్ని ఆనవాళ్ళు ఉంటాయి. వివాహం అయిన వాళ్ళకు, వివాహం కాని వాళ్ళకు. వీళ్ళు వివాహం అయిన వాళ్ళని గుర్తు పెట్టడానికి ఏంటంటే, మన భారతదేశ సంప్రదాయ ప్రకారం అంటే మెడలో తాళిబొట్టి, నుసుటున బొట్టు, కాళ్ళకు మెట్టెలు ఉన్నాయి అనుకోండి, వీరికి వివాహం అయింది అంటారు. ఇది గ్యారంటీ. ఎవరైనా చూసినప్పుడు కూడా లేదు అన్నారు అనుకోండి, అవి లేకపోయింది అనుకోండి, వీళ్ళకి కాలేదంటారు. 90 సంవత్సరాలు వచ్చిన ఈ లేవంటే వాళ్ళకి కాలేదేమనుకుంటారు, లేకపోతే విడో అంటారు, ఇదవరాండ్రు అంటారు. ఇది లెక్క. ఎందుకంటే వివాహం కాలం మీద కాళ్ళకు మెట్టెలు ఊరికన్నా పెడతారమ్మా? పెడతారు చెప్పండి. ఎందుకు పెట్టరు? పెళ్లి కాలేదు కాబట్టి పెట్టరు. అదే పెళ్లి అయితే వద్దన్నా పెట్టాలంటే నేను తీసేసుకుంటాను, నీ ఇష్టం, తర్వాత సంగతి. తీసేసుకుంటాననేది తర్వాత సంగతి, కానీ ఖచ్చితంగా నువ్వు పెట్టుకోవాలంతే. మరి ఎప్పుడు తీసేస్తారు? దానికి ఒక కారణం ఉన్నది. ప్రధానికి అంటే ఈమె ఒకళ్ళ యొక్క అంటే ఒకళ్ళకు భార్యగా లేదంటే ఏమని ఏలే వాళ్ళు లేరు కాబట్టి మనం తీసేసుకున్నారు అనుకో. ఏలే వాళ్ళు లేకపోతే తీసేయొచ్చు. అలాగే మన ప్రభువు మనకు ఒక గుర్తు పెట్టిపోయాడు. ఏంటంటే, లోకములో నుంచి వేరేమన్నాడంటే, ప్రభు యొక్క రక్తంలో కడగబడిన మనము, మనకు గుర్తు ఏంటంటే ఆయన్ను ధరించుకున్నామంటానికి మన క్రియలే గుర్తు. క్రియలు చేయలేదంటారు అనుకోండి, వివాహం అయిన తర్వాత వివాహం అవటానికి గుర్తులు చెప్పాను, కొన్ని గుర్తులు చెప్పాను మీకు. భారతదేశంలో, మన భారతదేశం గురించే మాట్లాడుతున్నాను. గుర్తులు చెప్పాను. ఈ గుర్తులు ఎప్పుడు తీసేస్తారు? భర్త లేనప్పుడు. అంతే కదక్క. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ గుర్తులు ఎప్పుడు చేయరు? ఇంతకుముందు ప్రార్థనకు వచ్చేవాళ్ళు, మంచిగా దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు, దేవుడు చెప్పినట్టు నడుచుకునేవాళ్ళు, ఈ 66 గ్రంథాల పుస్తకంలో కొన్ని మాటల ప్రకారం జరిగించేవాళ్ళు. కొన్ని విషయాలు చేయకూడని కొన్ని ఉంటాయి కదక్క. చేయకుండా ఉంటే ఉండవమ్మా? భారతదేశ సంప్రదాయ ప్రకారం మీకు తెలుసో తెలియదు, ఈ రోజులలో అయితే క్యాజువల్ అయిపోయింది, ఫ్యాషన్ వచ్చేసింది అంతా. అది క్రిస్టియన్ అంటే నేను అన్ను ఫ్యాషన్ అంతే. చాలా మందికి ఈ ఫ్యాషన్ వచ్చింది కాబట్టి మెల్లో తాళి బరువు అయింది, కాళ్ళకు మెట్టెలు బరువు అయిపోయాయి. బరువు అయిపోయినాయి అంతే. ఏం కట్టుకుంటే కట్టుకోకపోతే అంటే అసలు ఇది ఊరు కట్టుకోమరా? అంతమంది మధ్యలో వాళ్ళకి ఊరు కట్టమరాక. అప్పుడప్పుడు చాలా మంది ఏమంటారంటే, కట్టుకోకపోతే ఏం కొంపలు మునుగుతాయి అంటారు. అసలు ఊరు కట్టించుకోమరా ఆ రోజు నిన్ను. ఇది రూలే కదా నిజం చెప్పాలంటే. ఏం లేకపోతే ఉంటే పెద్ద విషయం కాదు ఇది. కానీ దానికి ఒక రూల్ ఉంది, నీకు అర్థం కాల. ఎన్ని లక్షలు ఖర్చు పెడతారు చెప్పండి? మాకేం తెలుసు, మా రోజులలో 30,000 ఖర్చు పెట్టి చేసుకున్నాం పెళ్ళంటే, 30,000 అప్పట్లలో 30 లక్షలతో సమానం. ఊరి మొత్తానికి భోజనం పెట్టడానికి ఆయన ఒక 5,000 అప్పట్లో 5 లక్షలతో సమానం. అప్పట్లో అది ఇంత ఖర్చు ఎందుకు చేసుకున్నామంటే, నేను గుర్తు అని ఒక గుర్తు అది. ఇప్పుడు ఏమైందంటే చాలా మంది ఉన్నారు కదా, ఏందమ్మా మెల్లో మంగళసూత్రం లేదు కదంటే, ఎందుకంటే యాడికి పోతాడని. యాడికి పోతాడని గుర్తు అంతే. నీకు అది ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు అమెరికన్ కల్చర్ వచ్చేసింది భారతదేశంలోనికి. ఏ కల్చర్ అది? అమెరికన్ కల్చర్. అమెరికన్ కల్చర్ వచ్చేసి భారతదేశంలో ఉన్న సంప్రదాయాలన్నీ పాడు చేసి పెట్టేసింది. ఇది క్రిస్టియానిటీ అని చెప్తున్నారు చాలా మంది. తప్పు. క్రిస్టియానిటీ కాదు ఇది. క్రిస్టియానిటీ ఇది చెప్పట్లేదు. క్రిస్టియానిటీ ఏం చెప్పిందంటే పద్ధతిగా నడుచుకోమని చెప్పింది. అమెరికన్ సంప్రదాయం ఏం చెప్పిందంటే నీకు ఇష్టం వచ్చినట్టు ఉండమని చెప్పేసి. అర్థమవుతుందిగా? పెళ్ళై 15 సంవత్సరాలైనా జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకుంటారు. పెళ్ళైంది కదా 15 సంవత్సరాలు జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ చేసుకున్నామంటే ఏమి ఎవరు వేసుకోవద్దు అన్నారంటే ఎవరు వద్దని లేదు మరి.
ఇప్పుడు జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకున్న ఒక మెల్ల మంగళసూత్రం బాగా అడ్డం అవుతుంది కదమ్మా. కరెక్ట్ కదక్క. ఇది వేసుకున్నా అది వేసుకుంటే కుదరదు కదా, అందుకని దాన్ని పక్కన పెట్టేస్తారు. వీళ్ళకంటే ఈ పద్ధతి ఏంటంటే ఏమవుద్ది, మాకేం స్వతంత్రం. స్వతంత్రం అంటే ఏంది? స్వతంత్రం అంటే ఇష్టం వచ్చినట్టు తిరగడం స్వతంత్రం అక్క. ఇష్టం వచ్చినట్టు తిరిగితే స్వతంత్రం అంటారా, లేకపోతే పచ్చి భాషలో మాట్లాడంటే గాలికి తిరగటం అంటారా? నేను పచ్చి భాషలో మాట్లాడుతున్నాను, మనకు అర్థం కావట్లేదు, పల్లెటూరు భాషలో మాట్లాడుతున్నాను. ఇష్టం వచ్చినట్టు తిరగడం అంటే స్వతంత్రం కాదు. నీ భర్తకు లోబడి నీకు నచ్చినట్టు జీవించడం స్వతంత్రం. నీకు భర్తకు లోబడాలి దీంట్లో కూడా. ఈ రోజులలో ఎక్కడికి పోతున్నా చెప్పాల్సిన పని లేదు, ఏడ తిరుగుతున్నా చెప్పాల్సిన పని లేదు. ఏంటంటే పెళ్ళి అయినంత మాత్రాన స్వతంత్రం. నిన్నూరు చేసుకోమరి పెళ్ళి ఆస్టిస్ కదక్క. నేను చెప్పేది నిజమే కదా. నిన్నూరు చేసుకోవాలి పెళ్ళి, స్వతంత్రంగా ఉండొచ్చు కూడా అని వద్దంటాను నేను. నీకు అర్థమైపోయింది కదా అది. అదేదో బరువు అయిపోయింది కదా. బరువు ఎందుకు అవుతుంది నాకు అర్థం కాలేదు. ఎవరికది కాదు. క్రిస్టియానిటీ అంటే మనుషులను పద్ధతులతో నేర్పించలా. మనుషులకి ఏం నేర్పించిందంటే ప్రేమను నేర్పించింది, దేవునిలో నడిపించడం నేర్పించింది క్రిస్టియానిటీ. కల్చర్ వచ్చేసింది, అమెరికన్ కల్చరు, వేరే వేరే దేశాల కల్చర్ వచ్చింది భూమి మీదకి. ఇప్పుడు వచ్చేసి ఏం జరిగిందంటే ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు కూర్చొని ఒక పెగ్గు పెట్టుకొని మందు తాగుతుంటారు. వాళ్ళు ఒక సిగరెట్, వీళ్ళు ఒక సిగరెట్. సమానత్వం. ఏం సమానత్వం? దీన్ని ఏం సమానత్వం అంటారు నాకు అర్థం కాలేదు. ఈక్వాలిటీ ఇదే. తప్పేముందంటే తప్పేమి నేను అనట్లేదు. నీ పద్ధతి నీకుంది, నీ పద్ధతి నీకుంది. ఏలుకునేవాడు ఉన్నప్పుడు ఏలుబడిలోనే ఉండాలి నువ్వు ఎంత చేసినా. అర్థమవుతుందా? మనం భారతదేశంలో ఉన్నాం, ఎంత తిరిగినా భారతదేశం నుంచి బయటికి పోవాలంటే ఏం కావాలి? ఏం కావాలి తెలుసమ్మా? వీసా కావాలి, పర్మిషన్ అంటారు దాన్ని. అది లేకపోతే బయటికి పంపారు. మనం కూడా ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఎంత తిరిగినా మనకు ఒక పర్మిషన్ ఉన్నాడు భర్త. ఆ భర్త లోపడే ఉండాలి. అర్థమైందా? ఈ భర్త కూడా భార్యను ఏలుకునేవాడిగా ఉండాలి. అది భారతదేశ సంప్రదాయం అంతే. దాని ఊరు వద్దన్నా కాదంట. నేను అసలు కాదని చెప్పను ఎప్పటికి కూడా. ఎందుకంటే ఇక్కడ ఉన్నావు కాబట్టి దీన్ని పాటించాలి, నువ్వు తప్పదంటే. ఇక్కడ లేకపోతే నీ ఇష్టం అది. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ముద్ర అనగా నేను ఏమంటున్నానంటే పై రూపం కాదు ముద్ర, లోపల కండిషన్స్ అనే ముద్ర. ఇప్పుడు నువ్వు ఒక భర్తగా భార్యని రుజువైందంటే ఆడలో పడతావు. మధ్యాహ్నం 12, 1 కాగానే అంటే ఇంటికి పోతే ఏంటంటే ఆయన వస్తాడమ్మా అన్నం పెడతా. అదే భర్త అంటే లెక్కలేనామనుకో, ఏం ఆయన వస్తున్నట్టు వేసుకొని తినలేడంటే ఇంకా పెళ్లి కాలేదని అర్థమే. యాస్టేజ్ నిజం నేను చెప్తున్నాను, అదంతే. ఎందుకంటే నీకు ఒక కండిషన్ ఉండాలి. ఎందుకంటే పెళ్లి కాకముందు నువ్వు ఎక్కడ తిరిగిన ఊరు పడుచుకోరు. పెళ్ళి అయిన తర్వాత అమ్మ పెళ్ళి అయింది నువ్వు జాగ్రత్తగా ఉండమంట. ఈరోజు చాలా మంది ప్రపంచంలో ఏమైపోయారంటే, ప్రపంచం అని చెప్తున్నాను ఏమైపోయారంటే, ఈ దేశం పద్ధతులు వాళ్ళకి నచ్చక వేరే దేశ పద్ధతులు స్వతంత్ర ఫ్రీ బర్డ్స్ అంటారు వాళ్ళని. ఫ్రీ బర్డ్స్ అంటే స్వతంత్రంగా ఎగిరిపోవాలంటారు. ఊరు అడ్డం చెప్పకూడదు వీళ్ళకు. అడ్డం చెప్పేవాడు అంటే ఆ అడ్డం అయిపోయింది వీళ్ళకు. బయటికి పోయినా ఒప్పుకోడంటే బయటికి ఎందుకు నువ్వు అవసరం ఏమింది నాకు అర్థం కాలేదు. బయటికి పోయినా ఒప్పుకాడు కరెక్ట్ కాదు. నువ్వెందుకు పోవాలి బయటికి? ఒప్పుకునే కాడికి పోదంటాడుగా. దేవుడి కొరకు అందుకే చెప్తాను, ఇది అంత ఎందుకు చెప్తాను మీకు. దేవుడిలో మనం కూడా రక్షణ పొందుకున్న తర్వాత మనకు వేసిన ముద్ర ఏంటంటే మనకు ఒక ఆయన ఉన్నాడు ముద్ర. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? ఒక మాట అన్నాడు, మీకు గుర్తుందో లేదు? ఏం మాట అన్నాడు? నేను యేసుక్రీస్తు ముద్రలు ధరించుకున్నాను కనుక ఎవరు నన్ను ఇబ్బంది పెట్టొద్దు అన్నాడు. నేను ఆయన ముద్రలు ధరించుకున్నాను, ఆయన ముద్రలు ఉన్నాయి నాలు. ఏమిటి ఆ ముద్రలు అంటే ప్రార్థన అనే ముద్ర, బాగానండి, ప్రార్థన అనే ముద్ర, పరిచర్య అనే ముద్ర, వాక్య పఠనం అనే ముద్ర, పాటలు పాడటం అనే ముద్ర, పరిచర్య చేయటం అనే ముద్ర, సువార్త అనే ముద్ర. ఈ ముద్రలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు నువ్వు ఈ చేస్తున్నావు అంటే నా మీద ఏలుబడి చేసేది ఆయన. అందుకు ఆయనకు లోబడి నేను ఉండాలి, అంతే. నా ఇష్టం వచ్చినట్టు నేను ఊరికి పోతాను, ఒంగోలు పోతాను, హైదరాబాద్ పోతాను, నాకు చెప్పాల్సిన అవసరం లేదంటే, చెప్పాల్సిన అవసరం లేనప్పుడు నువ్వు చేసుకోకూడదు పెళ్ళి. అప్పుడు నేను ఊరు అడగరగా. ఎవరైనా అడుగుతున్నామా? అడగాల్సిన పని లేదు. నేను కూడా నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. నేను ఊరికి చెప్పానంటే ఊరికి చెప్పినప్పుడు మగవాడు కూడా పెళ్లి చేసుకోకూడదు. నీ ఇష్టం వచ్చినట్టు నేను ఊరని అడిగిండా? నన్ను ఊరని పెళ్లి చేసుకోమని అడిగిండా? పెళ్లి చేసుకున్న తర్వాత భార్యకు ఒక బాధ్యత ఉంటుంది, భర్తకు ఒక బాధ్యత ఉంటుంది. ఎందుకు ఈ ముద్ర అన్నాడంటే నేను వెళ్ళి భూలోకంలో చూడాలి. చూసినప్పుడు భూమి మీద కొన్ని పరిస్థితులు కనపడతాయి, ప్రజల నడవడి కనపడుద్ది. దేవుడు భూలోకమును చూసినప్పుడు భూమి మీద సమస్త శరీరులు వారి మార్గములను చెరిపి వేసుకుని. ఏమి చెరుపుకున్నారు? మార్గాలు. మార్గాలు అంటే
నడవవలసిన నడవడిక. నడవటానికి ఒక దారి ఉంది. నీ దారి నువ్వు బాకుండా నీ ఇష్టం వచ్చిన దారి నువ్వు పోతున్నావు అంటే అర్థం ఏమంటారు వాళ్ళని చెప్పండి? మార్గం తెలియనోళ్ళు, కండిషన్ లేనోళ్ళు దారి ఉండాలి. అందుకే ఇక్కడ అదే చెప్పారు. ఈ రోజు నేను చాలా మంది దగ్గర ఉన్నప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఈ ప్రార్థన వచ్చిన తర్వాత భారతదేశం మారలా. పక్కన పద్ధతులు నేర్చుకొని మారిపోయారు మనుషులు. నేను ప్రార్థనకు వచ్చేవాళ్ళేనా జీన్స్ ప్యాంట్ టీషర్ట్లు వేసుకుని మిగతా వాళ్ళు వేసుకోవట్లేదా? నేను ప్రార్థనకు వచ్చేవాళ్ళేనా సిగరెట్లు తాగేది మిగతా వాళ్ళు తాగట్లేదా? ఆడోళ్ళు మగవాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. ఈరోజు పోతే సాఫ్ట్వేర్ కల్చర్ వచ్చేసింది. నెలకు 1,00,000, 2 లక్షలు జీతం వాళ్ళకు. వాడికి పొద్దున్న లేసి సాయంత్రం దాకా డ్రగ్స్ ఇచ్చి మరీ వాళ్ళని పెంచుతుంటారు. సాఫ్ట్వేర్ షాపుల్లో డ్రగ్స్ ఇచ్చి పెంచుతారు వాళ్ళని. ఎందుకు డ్రగ్స్ ఇస్తారు తెలుసా? దేనికి ఇస్తారు తెలుసా? మీరు దేనికి ఇస్తారు? రోజుకు 10 గంటల వర్క్ ఉంటుంది. 10 గంటలు పని చేయాలంటే మైండ్ ఫ్రీ కావాలి. మైండ్ ఫ్రీ కావాలంటే డ్రగ్స్ తీసుకోవాలంతే. మీకు బాగా తలకాయ నొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తారు? టీ తాగుతారు. అదొక డ్రగ్గు. టీ అంటే ఏమనుకుంటారు? డ్రగ్ అది. మీకు తెలియదు అది డ్రగ్స్ లాగా పనిచేస్తుంది. అది ఆప తలకాయ నొప్పి వచ్చేది అంతే. అప్పుడప్పుడు డ్రగ్స్ తీసుకొని డ్రగ్స్ అనేది ఏంటంటే మనలో ఉన్న శక్తిని చంపేసి కొత్త శక్తి మనకి ఇచ్చేసి మన చేత పని చేస్తుంది. ఇప్పుడు కంపెనీలు అందరూ కూడా ఏం చేస్తున్నారు? అలా వాడుకుంటున్నారు. డబ్బుల కోసం వీళ్ళు ఏ దానికైనా దిగజారిపోయారు లోకం. కంపెనీలు వాడేసుకుంటున్నారు. అలాగే చూడండి, రోజుకి 8 గంటలు మనిషి సాధారణమైన పని రోజుకు 6 గంటలు 7 గంటలు చేయాలి. అంతే కదమ్మా? కరెక్ట్ అయితే 8 గంటల షిఫ్ట్. రోజుకు 3 షిఫ్ట్లు ఉంటాయి. ప్రతి కంపెనీలు ఏ కంపెనీకైనా వెళ్ళండి. వీడు 2 షిఫ్ట్లు చేస్తున్నాడు అంటే అర్థం ఏంది? ఒక్కొక్కటి ఇంటికి రాకుండా 3 షిఫ్ట్లు 3 రోజులు చేస్తున్నాడంటే 9 షిఫ్ట్లు చేస్తాడు. 9 పదులు 9,000 వస్తాయి 3 షిఫ్ట్లు చేసుకుంటే. ఈ 3 షిఫ్ట్లు చేయాలంటే నిద్ర మానుకోవాలంటే ఏం చేయాలి? టీ తాగాలి, సిగరెట్ తాగాలి, మందు తాగుతుండాలి, అది తాగుతుండాలి, ఇది తింటుండాలి, ఇది చేస్తుండాలి. ఇవన్నీ అలవాటు అయిపోయాయి మనుషులకంతే. ఇప్పుడు దీనికి అలవాటు పడ్డ నిద్ర మర్చిపోతారు. ఇప్పుడు మీరు కూడా చూడండి, రాత్రి నిద్రపోలేదంటే నాకు నిద్రే పట్ల. ఎందుకు పట్టింది? 12 గంటలకి అది సెల్ ఫోన్ చూసేవాళ్ళకు. సెల్లు లేకపోతే పిచ్చి లేస్తుంది అంటారుగా. 12 గంటలకు అలవాటు అవుతుంది. ఒక డ్రగ్గు. మీకు అర్థం కాదు. డ్రగ్స్ అంటే మందే అనుకుంటారా? అలవాటే డ్రగ్గు. ఇప్పుడు సెల్ ఫోన్ చూసి అలవాటు ఉంది. మీరు పిల్లలు ఉన్నారు కదా, కిలకాడు మీ పిల్లలు ఉన్నారుగా, 12, 1 కాడతో వస్తారు. గిట్నే చూస్తాడు. చీ తూ తా అంటుంటారు. వాడి కానుంచి అది తీసిరనుకో పిచ్చిలేసిపోద్ది. వాడికి మెంటల్ ఎక్కిపోద్ది. తాగుపోతాడు అన్న ఒక 10 నిమిషాల కంట్రోల్ ఉంటాడు, కానీ ఈ పిచ్చి పట్టిన కంట్రోల్ ఉండదు అంతే. 8 గంటలకు బోబెట్టండి. 8 గంటలకు మీ ఇళ్ళకి వచ్చేటప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి, బోబెట్టండి. 9 గంటలకల్లా మంచం మీద దుప్పటి పరిచేసి దిండేసి ప్రశాంతంగా లైట్ ఆఫ్ చేసి పండుకొని నిద్రపోమంటే వాడి పిచ్చోలాగా ఎట్లా జరుగుతుంటాడు. ఏదైనా పండుకోరంటే ఏమి లేదులే నీకెందుకులే ఎట్లా తిరుగుతుంటాడు. ఒరే నీకు పిచ్చిలేసింది అనుకుంటారేమో. వాడికి ఎదుగుతుంటాడు, ఎటు పక్కకి వెళ్ళిపోదామా, ఎటు దారిని పోదామని. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ చేతికి ఇచ్చిన వాడికి ప్రపంచం మారిపోతాడు. ఇది డ్రగ్కి ఎందుకు అలవాటు పడిపోయారంటే మొట్టమొదట్లో అందరూ మంచోళ్ళే. అసలు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా 8 గంటలకు నిద్రపోయేవాడు, ఉదయాన్నే 5 గంటలకు లేసేవాడు, అంత పద్ధతిగా ఉండేవాడు. ఈడు కూడా ఇట్లా మారిపోయినంటే డ్రగ్ అట్టాటు ఊరినే అలాగనే చేసేస్తుంది. అది డ్రగ్ అలవాటు అంతే. ఈ రోజులలో మనుషులు అందరూ కూడా కొన్ని అలవాట్లకు అలవాటు పడిపోయారు, కొన్ని పద్ధతులకు అలవాటు పడిపోయారు. మనం మార్చలేం. ఇలా మార్చలేనోడు ఏం చేస్తాడంటే, బాగానండి, ఈ సెల్ ఫోన్ పిచ్చికి అలవాటు పడినోడు ఏమైపోయాడంటే, సెల్లు లేకపోతే తల్లిదండ్రుల మీదకి యుద్ధానికి పోయినట్టుగా ఈ తిరగమడిగిన వాడు అలవాటు పడిపోయినాడు. తిరగటానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే, వద్దంటే భర్తనైనా కడతీర్చేస్తారు. ఏందమ్మా మా భర్త మంచోడు కాదు. అబ్బా, మంచోడు కాకుండా చేసుకున్నావా? ఓరగా తాగుతుంటాడు అంటే నీకు తెలియదు అంతకుముందు. అందుకని ఇప్పుడు ఒక్కదాని ఉండి మరి ఏం చేస్తున్నావు నాకు అర్థం కాల. భర్తకు వేడిపోయావు, ఇప్పుడు కంట్రోల్ కొన్నావు నువ్వు. ఇప్పుడు తాగుతావు. నువ్వు బయటికి రావడం వల్ల తాగు మానేసిండా అంటే తప్పెవరిది? వాడిదా? నీకు అర్థం కావాలి. నేను వేరే వాళ్ళకి కట్టుబడి ఉన్నాను. నాలో ఈ ముద్ర అంటే నాలో ఈ కండిషన్స్ ఉన్నాయి. నేను పక్కగా బాగూడదు అని ఉండాలి. మీరు ఎప్పుడైనా కొనుక్కుంటారు కదమ్మా, కోని కానీ కుక్కని కానీ కొనుక్కుంటారు. కుక్కని అంటున్నారంటే కుక్కలు కూడా కొంటారు కదా. కుక్కలు కూడా బాగా అప్పుడప్పుడు మీరు చూస్తారుగా, లక్షలు ఉన్నాయి బేరాలు. కుక్క పిల్లలు లక్షలు. మొన్న ఒకళ్ళు వేరే వాళ్ళ దగ్గర పోతే అంత కుక్క పిల్లలు మనకు వచ్చారు. ఏడ తెచ్చారని రాలేదయ్యా, కొనక్కొచ్చిన అంత 5,000 అంట. ఇంత కుక్క పిల్ల 5,000 అంట. దానికి ఒక బెల్టు, దానికి ఒక గిన్నె, దానికి ఒక బుట్ట, దానికి ఒక మంచం. అబ్బా, దానికి ఉన్నది కనీసం ఇంట్లో తల్లికి కూడా పెట్టలేవాడు.
అని నేను అనట్లేదంటే ఎందుకు కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదండి నా మాటే వినాలి. వేరే వాళ్ళ మట్టి ఒప్పుకుంటారక్క? 5,000 పెట్టి కట్టేసుకొని నీ ఇంటోడికి దొంగొడితే మొరగాలి కానీ పక్కింటోళ్ళకి వస్తే మరిగితే ఒప్పుకుంటావా? ఇప్పుడు అలాగే ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళని కట్టుకున్నాం. భర్త భార్యను కట్టేసుకుంది, భార్య భర్తను కట్టేసుకుంది. ఇంకొకళ్ళు వస్తే మురుగుతో ఒప్పుకోరు వీళ్ళు. ఒప్పుకుంటారా? అసలు ఒప్పుకుంటారా కొద్దిగైనా? పక్కనోళ్ళ చూసి నవ్వినా కూడా ఎందుకు నవ్వు వచ్చింది? ఊరకనే వత్తదే. ఒప్పుకోవంతే. ఇంతకుముందు నవ్విండంటే పిచ్చోళ్ళే నవ్వు కానీ అన్నాం. మరి ఇప్పుడు తెలియని ఒక బంధం. తెలియని బంధం దాని గురించి మనం ఇప్పుడు ఎక్కడో ఫీలింగ్ వచ్చేస్తది. అలాగే ఇక్కడ ఏం జరిగిందంటే ముద్ర అనగానే యేసు ప్రభు యొక్క కండిషన్స్ నీలోకి వచ్చాయి. అది ముద్ర అంటే. కండిషన్స్. యేసు ప్రభు పెట్టిన కొన్ని పద్ధతులు. యేసు ప్రభు పెట్టిన పద్ధతులు ఏంటమ్మా? అక్క రాత్రి నేను నిద్రపోకుండా 3 రోజులు 2 రోజుల నుంచి. మీరు కాదు. ఏ పద్ధతులు పెట్టాడు చెప్పండి? త్వరగా చెప్పేయండి, ప్రార్థన చేస్తాను. ఏం పద్ధతులు పెట్టాడు? ఏం పద్ధతులు పెట్టారంటే ఏ చెప్పారు అనుకో నాకు కోపం వస్తుంది. పూలు పెట్టుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు, చిలకం పెట్టు ఈ పనికి మన అయ్యగా చెప్పాల్సింది యేసు ప్రభు పెట్టిన పద్ధతులు కావాలి. అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించొద్దు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించము, తల్లిదండ్రులను సన్మానించము. ఇయే యేసు ప్రభు కండిషన్స్. ఇప్పుడు ఏందిరా వీళ్ళు అబద్ధం ఆడట్లేదంటే వెంటనే వీళ్ళకి ఏమని పేరు పెడతారు? వీళ్ళు ప్రార్థన పోతారు, అబద్ధం ఆడరు. వీళ్ళు ప్రార్థన పోతారు, సినిమాలు చూడరు. వీళ్ళు ప్రార్థన పోతారు, గోపురాలకు రారు. ఏంద్ర నీ పేరు అంత మారిపోయింది. ఇప్పుడు నీ కండిషన్ చెయ్యి. ఒకళ్ళు చెప్పాల్సిన పనిలే, నీ కండిషన్స్ అంతే. కొన్నిసార్లు కొంతమంది అంటారు కదా, ఏంది ఈ అమ్మాయి ఈ మధ్య ఇట్లా మారిపోయింది. ఈ మధ్య వాళ్ళని పెళ్లి చేసుకుంది, వాళ్ళని వివాహం చేసుకున్న తర్వాత ఎట్టబడితే అట్టుంటే వాళ్ళు ఒప్పుకోరు. ఇక మార్చుకోవాలి నీ పద్ధతిని, తప్పదు. ఇప్పుడు అలాగనే ఇక్కడ అయిపోయిందని తెలుసా? ప్రార్థన పోతున్నంత మాత్రాన్ని చేయకూడదని ఎక్కడ బైబిల్లో లేదు. నేను చెప్పట్లేదు వాటి గురించి మాట్లాడట. ఇక్కడ ఏం చేయకూడదు అన్నారంటే అబద్ధం ఆడొద్దు, అదొక ముద్ర. వ్యభిచరించొద్దు, అదొక ముద్ర. దొంగతనం చేయొద్దు, అదొక ముద్ర. ఈ ముద్రలు చూశాడు. యేసు ముద్రలు ఎవరిలో ఉన్నాయో చూసినప్పుడు యేసు ప్రభువును పోలి నడుచుకున్న వాళ్ళు కావాలి, ఇక్కడ కావాలి. పౌలు అన్నారు, ఆయన ముద్రలు నాలో ఉన్నాయి, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టదు. ఆయనలో ఉన్నాయి. ఎందుకు? ప్రభువు కోసం చావాలనిపించిందంట. అప్పుడప్పుడు మీరు అంటారు కదా, ప్రాణాపాయంలో ఉన్నప్పుడు భార్య కానీ భర్త ఉన్నప్పుడు అంటారు, అప్పుడు భలే ప్రార్థన చేస్తాను. నాకు బాగా అంటే నిజంగా అనిపిస్తుంది, అది తప్పని కాదు, నిజం. అది ఏమంటారు తెలుసు? ప్రభువా నన్ను తీసుకెళ్ళి ఆయన ఉంచాయి అంట. ఎందుకని? అదొక తెలియని ఫీలింగ్. ఇంకొన్ని రోజులు ఉంటే అడ్డం ఉంటే బాగుపడతారు. భర్తకు నేను పోయినా పర్లేదు, ఆమె ఉన్నదనుకో పిల్లలకు చేదోడు వాదోడు. అంటే ప్రేమ ఏంది అసలు? తెలిసిన ప్రేమ అంటే చావటానికైనా ఎనుకాడని ప్రేమ. అది నీ ప్రభువులో ప్రభువు నీలో చూడాలనుకున్న ప్రేమ. నేను నీ కోసం చచ్చిపోయాను, నువ్వు నా నిమిత్తమై భూమి మీద బ్రతకాలి. తెల్లని వస్త్రములు ధరించుకొని వారిని చూచి తిని. ఎక్కడ చూడండి, అక్కడ ఇక్కడ 9వ వచనం చదవండి. అటు తర్వాత చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషల మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కంపజాలని ఒక గొప్ప మహాసమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లనకును మా రక్షణకర్తకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఆమేన్. ఇక్కడ ఎవరు కనపడ్డారక్క? లెక్కకు మించినంత మంది, ప్రతి జనములో నుండి, ప్రతి ప్రజలలో నుండి, ప్రతి భాష మాట్లాడు వారిలో నుండి నేను చూడగా గొప్ప సమూహము. వీళ్ళందరూ ఏం ధరించుకున్నారంట? తెల్లని వస్త్రాలు. ఈ తెల్లని వస్త్రాలు అనేది ఎలా చూడాలి మనం? ఇందాక నేను చెప్పిన చూడండి, అక్కడ 44 లెక్క కాదు, అక్కడ అది ఒక సంఖ్య కాదు, దానికి ఒక సంపూర్ణం అనేది. ఇక్కడ తెల్లనిది అనేది దేనికి సాదృశ్యంగా ఉంది? క్రియలు, నీతి క్రియలు. తెల్లని వస్త్రాలంటే నేను కూడా ఒక తెల్ల బట్టలు కట్టుకుంటే ఆ లెక్కలో పోతానంటే ఊరు చెప్పిరక్క. ఇప్పుడు అదే అయిపోయింది అక్క ప్రపంచం అంతా. మీకు అర్థమైందో కాలేదు. నేను కూడా తెల్ల బట్టలు కట్టుకుంటాను, నేను కూడా వాళ్ళ లెక్కలో ఉన్నాను. తెల్ల బట్టలు కట్టుకొని వేడున్నా కూడా కానీ బుద్ధులు బాగా కావద్దు. ఇక్కడ క్రియలు ఏంటి అంట?
గొర్రె పిల్ల రక్తములో వస్త్రములు ఉదుకునిన వారై గుమ్మముల గుండా పట్టణములో ప్రవేశించరు. అవి క్రియలు. తెలక్కది వాళ్ళ క్రియలు. ఈరోజు క్రియలు కాని రావాలి. రోజుకు 6 సార్లు ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీ నామమున దెయ్యములను నల్లగొట్టలేదా? నీ నామమున ప్రార్థన పాడలేదా? నీ నామమున అద్భుతములు చేయలేదా? నీ నామమున మా సువార్త ప్రకటించలేదంటే దేవుడు ఏమన్నాడు? అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి. మీ ఎవరో నాకు తెలియదు. మరి వీళ్ళు ప్రార్థన చేయలేదా? ఉపవాసం ఉండలేదా? ఇప్పుడు పెడతారు చూడండి, 20 రోజులు ఉపవాస ప్రార్థన, 21 రోజు ఉపవాస ప్రార్థన, 7 రోజులు ఉపవాస ప్రార్థన. పాప అన్ని రోజులు ఉపవాసం ఉన్నారు. మరి వాళ్ళు ఎక్కడో ఉన్నారా? నువ్వు చూసావు లేవనటానికి. ఉపవాసం ఉండలేదా? దెయ్యములను వెళ్ళగొట్టలేదా? రోగులను స్వస్థపరచలేదా? వీళ్ళెవరో మాకు తెలియదని ప్రభు ఎందుకు అంటున్నాడంటే, తెల్లని వనగానే తెల్లని బట్టలు కట్టుకోండి. మొన్నటి దాకా పాపం ఇష్టమైన బట్టలు వేసుకుని ఈరోజు తెల్ల బట్టలు మార్చుకున్నారు అందరూ. ఎందుకంటే మేము పాస్టర్ను, నేను తెల్ల వేసుకుని, నేను ప్రార్థన మీద తెల్ల వేసుకున్నాను. బురదలో పడితే మురిగిపోతుంది తెలియదు మళ్ళా. అవునా కాదా? వస్త్రాలు కాదు తెల్లయి, నీ జీవితం కావాలి తెల్లగా. నీ జీవితం ఉండాలి తెల్లగా. ఈరోజు జీవితాలు తెల్లగా ఉన్నాయమ్మా. ఆలోచించండి. సమూహములో నుండి చూసి తిని ఎంతమంది ఉన్నారంటే గొప్ప సమూహం. ఆ సమూహంలో నువ్వు ఉన్నావా లేదా? ఆ సమూహంలో నువ్వు కాని రావాలి. ఆ మహా సమూహం ఏమంట ఇక్కడ రాయబడినప్పుడు చూసినప్పుడు నాకు అసలు చాలా సార్లు దీన్ని చదువుతున్నప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంటది. ఏం రాయబడి చూడండి అక్కడ. ఆ ఉమ్, ఉమ్, ఆ సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి నీ గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రం, మహోన్నతుడా స్తోత్రం. ఇలా చెబుతుంటే కేకలేలా, స్తోత్రమని మహాశబ్దంతో చెప్పారు. అందరూ ఒక్కసారిగా ఆ సమూహం మొత్తము దేవునికి స్తుతిస్తుంటే పరలోకంలో ఉన్న గుమ్మములు కూడా ఏమైందంట? వణికిని అంట. అది స్తోత్రం అంటే. అరిస్తే కేకలెత్తే ఊళ్ళో వాళ్ళు రావటం కాదు, దేవుని స్తుతి అక్కడ జరుగుతుంది. ఎలుగెత్తి చెప్తున్నారంట. ఎందుకు చెప్తున్నారు స్తోత్రాలు? ఎందుకు చెప్తున్నారు? అదే స్తోత్రం ఎందుకు చెప్తున్నారు? అక్క స్తోత్రం దేనికి చెప్తున్నారు? అదే దేవునికే చెప్తున్నారు, కాదనట్లేదు. సింహాసనం ఎదుట నిలవబడినటువంటి దేవునికి, దేవా నీకు స్తోత్రము స్తోత్రము నీకు వందనాలయ్యా ఎందుకు చెప్తున్నారు? ఇది కావాలి ఇప్పుడు పాయింట్. ముగించుకుందాం. ఏందమ్మా? ఆమేన్. ప్రభువా, ఆ భూకంపంలోను, ఆ వడగండ్లలోను, ఆ శ్రమలలోను, ఆ ఇబ్బందులలోను, ఆ ఇరుకులలోను లేకుండా మమ్మల్ని అందరినీ తప్పించావయ్యా, అందుకు నీకు స్తోత్రం. మరి ఈరోజు నువ్వు ఎందుకు చెబుతున్నావు స్తోత్రం? దేనికి చెబుతున్నావు తెలియదు. ఊరక నీ ఇంటికాడికి వచ్చి ఊరన్నక్క, ఉదాహరణకు నీ ఇంటికాడికి ఊరన్న వచ్చి బాగున్నావమ్మా, ఏం చేస్తున్నామ్మా అట్ట ఊరక మాట్లాడతారు అనుకో, ఏమంటావు నువ్వు? అంటే నిన్ను కాదు, ఆడ కూర్చుంటారు అప్పుడప్పుడు అలాడ ఆ వంకలు, ఆ వాగులలో, ఆ ఇంటి ముందు కూర్చొని ఆ యొక్క అదేంది చిన్న కింద ఉన్నటువంటి మట్టి అంట నీ పేరు ఏం పేరు, నీదే ఊరు, బాగున్నావా, అబ్బు బాగా చేస్తున్నావా, ఇట్లా అంటున్నా అనుకోండి, ఏమంటారు అన్ని? ఏమంటారు అక్క? తిక్కలోడు, పిచ్చోడు, మెంటలోడు. అలాగనే ఓరకగా అల్లడు అల్లడు అని వాళ్ళు కూడా పిచ్చోళ్ళు అంటున్నారు అక్క. ఎందుకు అంటున్నారో వాళ్ళకి కూడా తెలియదు పాపం. మెంటలోడు వాడికి ఏం తెలుసు? కారణం ఉండాలి స్తుతించాలంటే. ఇదంతా కూడా ఎందుకు చెప్పానంటే, స్తుతించడానికి కారణం లేకుండా స్తుతిస్తుంటాను ఏమందాడి? కారణం లేకుండా చేస్తే ఏమంటారు చెప్పండి? కారణం ఉండాలి, ఒక రీజన్ ఉండాలి. ఎందుకంటే ప్రభువా, లోకమనే పాపంలో బంధించబడి నన్ను విడిపించి నీకు అనగా వధువు సంఘములో నన్ను కలిపి నన్ను నీవు వధువుగా మార్చుకొని ఆ శ్రమలలో నుంచి తప్పించినందుకు నీకు స్తోత్రాలు. ఆమేన్. ఈ సంవత్సరం అంతా అనేక ఇబ్బందులలోను, సమస్యల్లోను, పాపంలోను, బాధల్లోను అనేక మంది పడిపోయి ఉండగా నన్ను మాత్రమే తప్పించి నన్ను ఈ రోజు ఏ శ్రమల నుంచి లేకుండా ఈ దినానికి నన్ను నిలబెట్టినందుకు నీకు స్తోత్రం అంతే. రోజు అదే మాట పని బాట లేకుండా ఎంత మాత్రం పెళ్లి చేసుకున్నాక
బాగానండి అక్క. అంత మాత్రం పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బా నీ అంత మంచోళ్ళాడే అని అంత రోజు పని లేకుండా పోయి ఎదురో కూకొని పొగుడుతుంటే ఏమంటాడమ్మా, హై బుద్ధి లేదన్న ఫా అంటూ అంట. నేను పని లేకుండా నా ఎదురో కూర్చొని నువ్వు మంచోడివి, నీలాంటి గొప్పోళ్ళు లేరు, నీవు నీలాంటి వాళ్ళు లేరు. ఇంకా అంటుంటే ఇద్దరు ఎదురో కూకొని మాట్లాడుకుంటుంటామేనా, ఏం పని లేదా? దేవుడు కూడా అదే చెప్తుంటాడు, మీకు చెప్పిన పని చేయండి. పోయి ముందు పని చేయకుండా యేసయ్యా నువ్వు గొప్పడు, నువ్వు చెప్పినంత మాత్రం తక్కువ అవుతాడా? యేసయ్యా నీలాంటోడు ఊరు లేడు, నువ్వు రక్షించడు, నువ్వు చెప్పకపోతే రక్షించలేదా? పని చేయకుండా ఊరగా పొగిడితే పెడతారా? అమ్మ మీరు ఉదాహరణకు నేను ఉన్నాను, ఇంటికి వచ్చిననుకో, నా భార్య ఉందనుకోండి, అబ్బా మా మామ నువ్వు మంచోడు, నీ అంత మంచోడు ఊరు లేరు, నీలాంటి వాళ్ళు ఊరు లేరు, నువ్వు ఊరికి ఈ ఊర్లో నీ అంత గొప్పడు ఊర్లో నీ అంత ఊరక అంటుండ, పని చేయకుండా పో అనుకోండి, ఏమనుకున్నట్టే నువ్వు రేపు నుంచి పొగుడుతున్నా, బుద్ధి లేని దాన్ని ముందు పోయి కసువు కొట్టి పో అంటే నీళ్ళు పోయి పోంచా అంట. అంతేనా కాదు? ఇప్పుడు అట్నే ఉండి పని చేయరు, ఏం చేయరు, ఆ 4 గోళ్ళ మధ్య కూకొని యేసయ్యా నువ్వు గొప్పడివయ్యా, నువ్వు ఆడ కూకొని పొద్దు కూకులు ఆయన గొనుగుతా ఆయన ఏమంటారు, పిచ్చోళ్ళారా ఆగట్రా అంటారు. అంతేనా కదక్క? మళ్ళీ టయానికి కావాలి, మళ్ళీ ఊరి ఇత్తరం. బాగా అర్థం చేసుకోండి. బైబిల్ ప్రకారం చదివితే అర్థమవుతుంది, మన ఇష్టం వచ్చినట్టు చదివితే అర్థం కాదు. బైబిల్ అనేది వీళ్ళు స్తోత్రం చెప్పడం ఒక కారణం ఉంది, మరి నువ్వెందుకు చెప్తున్నావు కారణం లేకుండా? ఇప్పుడు నేను ఏదో ప్రకటన గ్రంథంలో నుంచి మీకు ఏదో గొప్ప మర్మం చెప్పాలని లేదు, కారణం ఇది తెలుసుకోవాలి. వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు ఎక్కడ? పరలోకంలోనికి వెళ్ళి సింహాసనం ఎదుటి నిలబడి దేవుణ్ణి స్తుతించడానికి కారణం ఉంది. ఆటన్నిటిలో నుంచి తప్పించావు, నీకు స్తోత్రమయ్యని దేవుణ్ణి మహాశబ్దంతో స్తుతించడానికి కారణం ఉంది. మరి మీరు ఎందుకు స్థుతిస్తున్నారు? ఆదివారం తిన్నది అరగటానికి స్థుతిస్తున్నారు, పోయి నాకు అర్థం కాలేదు. కాళ్ళు నొప్పులు పోవటానికి ఎగురుతున్నారు, నాకు అర్థం కాలేదు. ఎక్సర్సైజ్ చెప్తారు చూడు అప్పుడప్పుడు జిమ్ములలో బొమ్ములలో, కాళ్ళు నొప్పులు తగ్గటానికి ఆ యొక్క దాని చుట్టూ తిరుగుతుంటారు, అప్పుడప్పుడు చెప్తుంటారు కూర్చోబెట్టి లేబెట్టి 6 అండ్ స్టాండ్ 6 అండ్ స్టాండ్ 6 అండ్ అదే ఉన్నది బడి. అంతే కదమ్మా? ఎందుకంటే కొద్దిోడు కూర్చుంటే నిద్ర రాస్తుంది, పైకి లేయనంటే, అంటే కూర్చుంటే నిద్రపోయాలి, ఏం ప్రార్థన పత్రం నాకు అర్థం కాలేదు. ఎక్కువ తోడు కూర్చుని నిద్ర వస్తుంది అంటే అందుకని లేపిరంట. కూర్చుంటే నిద్రపోయాలి, ప్రార్థనకి ఏమాత్రమ్మా? దేవుడి మీద ఆశతో ప్రార్థనకు రావాలి, కానీ కూర్చొని లేపితే బాగుండే నిద్ర వస్తుంది అన్నోళ్ళు ఏం ప్రార్థన పత్రం నాకు అర్థం కాదు. బైబిల్లో కారణం లేకుండా ఏది పలకల. ఒక పొల్లైనా, అచ్చరమైన, సున్నా అయినా, అరసున్నానైనా తీసేయకూడదు, కలపకూడదు. ఎందుకంటే దానికి కారణం ఉంది. కారణం లేకుండా ఏం చేయాల? వాళ్ళు స్తుతించారంటే కారణం ఉంది. ఈ రోజు నువ్వు స్తుతించావంటే ఏ కారణంతో స్తుతిస్తున్నావు? ఏదన్నా ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త చేసి స్తుతిస్తున్నావా? ఏదన్నా నలుగురు మనుషులను మార్చి సువార్త చెప్పేమన్నా స్తుతిస్తున్నావా? దేవుని కోసం నీ కష్టార్జితంలో ఖర్చు పెట్టేమన్నా స్తుతిస్తున్నావా? ఏమీ లేదు. ఓర కూర్చొని నోట్లో నుంచి వచ్చే మాటలేగా. ఏడ చూడండి, ఆడ పేతురు రాసిన యాకోబు పత్రిక అనుకుంటాను 3వ అధ్యాయం తర్వాత చదువుకున్నాక, ఏడ ఇడికి వచ్చిన తర్వాత ఈ పెదవులతోని యేసయ్యా స్తోత్రం, ఈ పెదవులతోని బంగారు తండ్రి స్తోత్రం, ఈ పెదవులతో నీలాంటి గొప్ప వాళ్ళు సియోన్లో రాజా స్తోత్రం అంటారు. బయటకు పోయి వాడు దుర్మార్గుడు, ఈడు పారిపోండి. ఏంది అసలు ఇది? యాక్టింగా నటన? ఈ పెదవులతోనే కదా 2 మాటలు మాట్లాడేది. ఒక మనిషి బోరు ఎత్తే ఆ బోరులో ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు పడతాయి అక్క? పడితే లేకపోతే మరి ఈడికొచ్చేమో యేసయ్య అంటావు, బయటికి పోయేమో నువ్వు చావంటావు. ఏం మాట్లాడాలి? ఈ పెదవులతో మనిషిలో నుంచి 2 వస్తాయా? అంటే 2 రాలేదు. మరి ఏది నిజం, ఏది అబద్ధం? ఇప్పుడు చెప్పండి, ఏది నిజం, ఏది అబద్ధం? మీరు చెబితే ప్రార్థన చేద్దాం. అంటే మన గురించి మాట్లాడటం, క్రైస్తవ్యం గురించి చెప్తాను నేను, ప్రపంచ క్రైస్తవం గురించి చెప్తాను. ఏది నిజం, ఏది అబద్ధం అక్క? ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తాను. ఒక మనిషి డ్రామా తెలుసా? కోరికని డ్రామాలు, సినిమాలు తెలుసా? డ్రామాలు తెలుసు, సినిమాలు తెలుసు. డ్రామాలో ఎన్ని గంటలు జీవిస్తాడు మనిషి? ఎన్ని గంటలు ఉంటాడమ్మా డ్రామాలు? గంట, అరగంట లేదా 2 గంటలు. నిజంగా జీవితకాలం. ఇప్పుడు ఆ డ్రామాలో పోయి ఎలా మాట్లాడాలి? పోలీసు లాగా అయితే పోలీసు లాగా మాట్లాడాలి, దొంగ అయితే దొంగలాగా మాట్లాడాలి. ఎన్ని గంటలు అది? 2 గంటలు దొంగలాగా ఉండాలి, మరి బయటకు వచ్చి యథావిధే. అంతే కదా? ఇప్పుడు క్రైస్తవులు కూడా చర్చి డ్రామా అయిపోయింది. ఇక్కడికి వచ్చి ఒక 2 గంటలతో యేసు ప్రభు బిడ్డలాగా మాట్లాడి బయటకు పోయి యథావిధే. అంతే కదా? అప్పుడు మేమేదో చిన్నపిల్లలప్పుడు డ్రామాలు వేసినప్పుడు అదేదో వచ్చేది కాడిసీనో లేకపోతే కక్కయో ముత్తోని వస్తారు. ఆ టైంలోనే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే అది ఇదే. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 2 గంటలతో అబ్బా
మోకాళ్ళ మీద కూర్చుంటే దిగను కూడా దిగరు, కళ్ళు మూసుకుంటే ప్రార్థన నేను చేయొద్దనట్లా. మిమ్మల్ని చేయాలి 2, 3 గంటలు వచ్చి తప్పులేదు. ఇక్కడ చేసి మళ్ళీ బయటికి పోయిన తర్వాత ఏమైపోద్ది? భక్తి క్రైస్తవులది. క్రైస్తవులది. చూడండి. సాడీలు చెప్తారు, బూతు మాటలు మాట్లాడతారు, లేనిపోనివి మాట్లాడుతుంటారు. మరి వీళ్ళొచ్చి ఈడికొచ్చి సింహాసనాసీనుడైన మా దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు కలుగును గాక. దేనికి కలిగును గాక అంటున్నావు? ఊరకనే అంటావా? ఊరకనే అంటావా అక్క? ఊరక ఉదాహరణకు మనం ఒక పార్టీ ఎమ్మెల్యే పక్క ఉన్నాం అనుకోండి, పొద్దుగూకులు మా ఎమ్మెల్యేకి చేయి, మా ఎమ్మెల్యే చేయంటే వాడిని పట్టించుకుంటారన్నా? ఏంద్రంటే వాడి పిచ్చోళ్ళు వాడిని వదిలేయమంటారు, అంతేనా? అలాగే ఈరోజు కొంతమంది క్రైస్తవులను కూడా వదిలేశారు. ఎవరు? ఆమేన్. అది ఫైర్. దేవుడు మనం వదిలేసుకుంటామా? మనం వదిలేసుకోవాలి. అతి చేసేవాళ్ళు వాళ్ళంతా రీజన్స్ మాట్లాడేవాళ్ళు కదా. రీజన్ ఊరు మాట్లాడతాడు. రీజన్ ఊరు మాట్లాడతాడు. దేనికి పనికిరాని వాడి పనికి వచ్చే రీజన్ మాట్లాడతాడు. రీజన్ ఎప్పుడు మాట్లాడో అప్పుడు మాట్లాడాలి. ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడితే అంతే కదక్క. దానికి విలువ ఉండాలి, పద్ధతి ఉండాలి. రీజన్ ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడతామా? ఇప్పుడు ఏడుండి ఊరకున్నప్పుడు ఊర్లో అందరూ పోయిన తర్వాత మనం అప్పుడప్పుడు అందరూ పోయిన తర్వాత ఏమంటారు తెలుసా? అబ్బాయి రోడ్డు గుంతల రోడ్డు, ఈ తారు రోడ్డు మీద నడవలేము. అందరూ పోయిన తర్వాత అందరూ ఉన్నప్పుడు అంటారా? అందరూ ఉన్నప్పుడు అన్నోడు గొప్పోడు, ఊరు లేనప్పుడు ఊరేనంటారుగా. కాబట్టి క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే కారణం లేకుండా బతికేది కాదు. నువ్వు కారణం ఉండి బతకాలి. ఎందుకయ్యా నువ్వు రోజు సువార్తకి వెళ్తున్నావంటే నాకు పరలోకం కారణం. సువార్త నుంచి సువార్త చేసాము, నైట్ పూట మరలా క్షేమం ఇంటికి తీసుకొచ్చావు ప్రభా, నీకు స్తోత్రం. హ్యాపీ అయిపోయింది అంతే. అప్పుడప్పుడు రన్ను అనుకోండి, అప్పుకు ఒక 5,000 ఇచ్చామనుకోండి, అయ్యా దేవుళ్ళలాగా రక్షించాము అంతే. పొద్దుగుక్కులు పోయి దేవుళ్ళలాగా పొగిడి మనకు పాపరదోడికి అవసరాన్ని కాదుకున్నామమ్మ, నీ మంచోళ్ళు, నీలాంటి మంచోళ్ళు లేరు, నీకు ఒక దండం, ఈ రోజు దండం పెట్టినోడికి ఏంద్ర వీడు గోల, అసలు వీడికి ఎందుకు రా అలా అనేది ఊరు చెప్పండి. అలా అనేది ఊరు ఓవర్ యాక్టింగ్ అంటారు. దీన్ని యాక్టింగ్ అంటారు. ఓవర్ యాక్టింగ్. యాక్టింగ్ వేరు, ఓవర్ యాక్షన్ అప్పుడప్పుడు అంటాడు. ఎందుకు గోలైంది ఇంట్లో ఓవర్ చేస్తాడు. ఓవర్ అంటే ఎక్కువ చేస్తాడు. ఎక్కువ ఎందుకు చేస్తాడు? అది నిజం కాదు. ఈరోజు క్రైస్తవులు ఎక్కువ మంది నిజమైన భక్తి పరులు లేరు, అంతా యాక్టింగ్. ఏమంటారు? ఏంటంటే ఎందుకమ్మా ఇలా ఉన్నావు? తలలోనే ఏంది, కాళ్ళకు మెట్టెలు లేవు, చెవులకు కమ్మలు లేవు, మెల్లో నక్లీస్ లేదు, మొత్తం ఎందుకమ్మ పెట్టుకున్నావు అంటే మేము ప్రార్థన మాత్రం నీకు తెలియాలా? వరే 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 అంటే వాళ్ళకి తెలిస్తే ఎందుకు అడుగుతున్నా? తెలియకనే కదా అడిగేది. ఎందుకు తెలియదంటే నీ బుద్ధి, నీ జీవితంలో ఎప్పుడైనా మీ అత్తని ప్రేమతో పిలిచినవా? నువ్వు ప్రార్థన కడపోతాం. నీ జీవితంలో ఎప్పుడైనా భర్తని ప్రేమ తిన్నవా? ఎప్పుడైనా ఇంటి పక్కన వాళ్ళ ప్రేమ చూసి నువ్వు ప్రార్థన కడపోతావు. మరి ఏ నూరు తీసేయమనరు? ఈ పెట్టుకునేటంట తేళ్లు కొడతాయంట. ఊరు చెప్పి నాకు అర్థం కాదా? మీరు తక్కువ వింటారు. నేను చుట్టుపక్కల వినొచ్చాను కదా, దేశాలు తిరిగి వచ్చాను కదా, నాకు తెలుసు కదా. పాములు చుట్టుకున్నట్టంట. ఊరు చెప్పిరికి అర్థం కాదు నాకు. అరే బుద్ధి లేని వాళ్ళారా, ముందు నీలో ఉన్న పాము జీవితాన్ని పక్కన పెట్టమని నేను చెప్తా. ఇదేం అడ్డమా? ఈ కామేమన్నా అడ్డమా? ఇదేమన్నా అడ్డమా? అంతకాడి చేప్స్ కాకుండా అసలు వెళ్ళలేదు కై కూడా కాక. చేప్స్ కాకుండా శుభ్రం మొత్తం చేసి ఊరాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు అక్కడ చేసినట్టు మొత్తం నూరేసి ఆ దుమ్ము చేసేసి ఆ బూడిద తీసుకెళ్ళి సముద్రం కలిపాడుగా మోసే. అక్కడ చేసేయండి. ఇంకా లేకుండా పోతే ఇంకా ఆశ ఉండదుగా. ఉన్నప్పుడల్లా పెట్టుకోబుద్ధి అవుతుందిగా. ప్రార్థనకు వచ్చేటప్పుడు తీసి ఇంట్లో పెట్టడం, మళ్ళీ ఇంటికి పోయి పెట్టుకోవడం, మళ్ళీ ఉంటుంది కదా. ఇది ఎందుకు చెప్తున్నానంటే దేవునిలో బ్రతకాలంటే కారణం ఉండాలి. కారణం లేకుండా ఊరు బతకడు. ఈ రోజు ఎందుకక్క నువ్వు కట్టుబడి ఉన్నావు, మీ ఇల్లు అది కదంటే నేను వివాహం చేసుకున్నా, నేనే దానికి కారణం ఉంది. కారణం లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావా? కారణం లేకపోతే మా అమ్మాయి వచ్చి ఎక్కడ చెప్పండి. అంత మాత్రం నేను మేనమామని అయితే ఎడొచ్చుంటావా? 2 రోజులు ఉంచుకో, 3 రోజులు పొద్దుగోకులు ఎందుకు ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత అసలు అవసరం లేదు వెళ్ళిపా అంటారంట. ఎందుకు ఏడుందంటే కారణం వివాహం చేసుకుని. మరి నువ్వెందుకు ఉన్నావంటే యేసు ప్రభువులో కడగబడ్డావు కనుక నువ్వు ఏడున్నావు. అది కారణం. ఎవరైనా చెప్పారు అనుకో, నేను ఆయన బిడ్డను, నేనే ఉండాలి తప్పదు. ఆదివారం ప్రార్థన జరుగుతుంది, నేను ఉండాలి. మరి బయట ఉన్నామంటే కారణం లేదు, నువ్వు బయట ఉంటావు, నీకు అవసరం లేదు, అంతే కదా. అప్పుడప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసా? ఏందమ్మా ఏడున్నావు, మీ దావురు కదంటే ఏడుంటే నీకేమన్నా అడ్డమా? అమ్మో వీళ్ళతో చాలా డేంజర్. అడ్డమా అన్నారంటే వీళ్ళు అన్నిటికీ తెగిచ్చారు. వీళ్ళతో మాట్లాడటం కంటే మేలకుండా అప్పుడప్పుడు అంటారు చూడండి, బురదలో రాయి ఎత్తే మన మీద పడితే వాళ్ళతో ఏం డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళ ఫ్రీ బర్డ్స్, వాళ్ళ ఇష్టం, వాళ్ళ స్వతంత్రులుగా ఉండాలనుకున్నారు. మన ఊరు పోయి అడ్డం ఆపడానికి వాళ్ళు స్వతంత్రులు, తెలుసు కదా. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నారంటే ఎన్నిటి కోసం?
నేను పచ్చిగా మాట్లాడతాను. ఊరు వచ్చి మాట్లాడి బైబిల్ పట్టుకొని క్లారిటీ చెప్తాను. ఎందుకు చేసుకున్నారంటే ఎన్నిటి కోసం, ఎన్నిటి కోసం ఇవన్నీ ఉండాలిగా. మళ్ళీ తాడి, నెలకు బొట్టు, కమ్మలు, బొట్లు ఇవన్నీ ఉండాలి కదా. ఏది లేకుండా అవన్నీ వేసుకొని తిరుగుతూ ఏమి లేకుండా చూడు మెట్ట తిరుగుతుంది అంటాని మళ్ళీ అబ్బో మళ్ళీ నాకు తెలియదు అనుకోండి ఎవరాలండి బైబిల్ అందుకే చెప్పింది. సన్యాసులు కలిసిపోయి పెళ్లి పేరాట లేని వాళ్ళకి ఎన్ని ఎందుకు వీళ్ళకి అలంకరణ అంటారుగా. పెళ్లి పేరంటం లేని వాళ్ళు సిస్టర్స్ పోతారు, వాళ్ళు ఏం చేసుకుంటారమ్మా. అందుకోసమని ఏదో కారణానికి అక్కడ చేసేసుకొని వాడేనో వీళ్ళు ఏమో ఉంటారు, ఇంకా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మళ్ళీ వీరు అనుకో మమ్మల్ని అంటున్నారు అనుకోవద్దు. క్రైస్తవ్యం గురించి మాట్లాడుతుంది ఇక్కడ, అది క్రైస్తవం. అందుకని యేసు ప్రభుని ఆ రోజు ఏదో 2012లోను 2011లోను 2001లోను 2015లోను 2020లోను బాప్తిసం తీసుకుని వదిలేసుకున్నా మన ఇష్టం వచ్చేది తిరుగుతున్నాం. ఎవరన్నా అడిగితే నేను తీసుకున్నా బాప్తిసం నాకు తెలియదా, అబ్బో అప్పుడు ఒక అడిగితే ఏం ప్రార్థన, నేను బైబిల్ మొత్తం చదివా, బైబిల్ నాకు తెలియదా. బైబిల్ మొత్తం తెలియనోడికి ఈడెందుకు బాగుంటాడు నాకు అర్థం కాదా. చెప్పండి అక్క. బైబిల్ నేను విన్నాను, మీరు అప్పుడప్పుడు పొగాకు నాడతారు కదా అక్క, ఆకు కొడతారు కదా, మీరు అందరూ ఆ పని చేసేవారు కదా. నేను కూడా మీతో చేను మొత్తం తిరిగి వచ్చి నేను కూడా తిరిగి వచ్చినానంటే ఎట్లుంటది. అదేం పెద్ద పని చేశారు, నేను కూడా చేస్తానంటే ఎట్లుంటది, తిరిగి వచ్చే చేసినట్ట. నడుము లంగాలి, ఆకు కొట్టాలి, ఆ మంచాకు లోపల పోయి 2-3 రోజులు కక్కుంటే అప్పుడు అర్థమవుతుంది దాని విలువ. వారు తిరిగి వస్తే చేసారు అది ఊరి అప్పుడప్పుడు అంటారు మేము చేస్తామంటే ఏం చేసేది 2 రోజులు చేసి చూడండి నడుములు ఎట్టకపోతే తెలుస్తుంది. అట్లా ఈరోజు అప్పుడు అమాస పుణ్యాల క్రిస్మస్కో జనవరికో ప్రార్థనకు వచ్చి మేము కూడా బైబిల్ మొత్తం చదివినాం టీవీలు కూడా కరెక్ట్గా ఉంటే కదా తెలిసే దాంట్లో. అందుకని ఈరోజు మీ అందరూ చెప్పిన ఒక చిన్న వాక్యం ఏంటంటే, దేవుణ్ణి స్తుతించాలంటే కారణం ఉండాలి. కారణం లేకుండా స్థుతిస్తున్నాడు అంటే పిచ్చోడే. అది మీ మైండ్లో పెట్టుకోండి అంతే. ఈ పిచ్చోడు ఏదేం చెప్తాడు, వీడికి అన్ని అడ్డమే. పిచ్చోడికి అన్ని అడ్డమే కదక్క. మీరు ఎప్పుడైనా పిచ్చోడిని చూసారా మీ ఇళ్లలో కానీ మీ ఊర్లలో కానీ చూసారా? వస్తుంటాడు, ఇంటికి వస్తుంటాడు, వస్తుంటే ఆ గోడ పక్కన మీ ఇంటి పక్కన పారి గోడ పెట్టు బెచ్చలతో పెట్టుకుంటాడు. ఇప్పుడైతే అన్ని సిమెంట్ రాళ్ళ బెచ్చలతో వస్తా వరకు నా గోడ నెట్టి వస్తాడు. ఎందుకంటే అడ్డమైంది వాడికి. అది రే దాన్ని ఎందుకు నెట్టు నీకేమైంది అంటుంటాడు. అట్టనే ఈ ప్రార్థనకు వచ్చేటికి ఈ పూలు అడ్డమే, ఈ బంగారం అడ్డమే, ఈ పిచ్చోడు వాడికి అడ్డమే. పక్కన పారి గోడ తీడికేం పని అమ్మ వచ్చేవాడు సక్రంగా రాక. ఇవన్నీ అడ్డమైపోయి అడ్డమైన ఏం చేద్దాం మనం పిచ్చోని లెక్కలు వేసుకొని నేను చాలా మంది చేస్తున్నాను పిచ్చోళ్ళు వాళ్ళు మాటలు పడుచుకోవద్దు. వాడు వచ్చి ఒక ఆడ ఊరన్న ఉన్నాడు అనుకో నా దగ్గర వచ్చి కూర్చొని బైబిల్ మాట్లాడతాను చెప్పాడు. క్రైస్ట్ చూపించి వాళ్ళతో చెప్పేస్తాను. ఎందుకు నాకెందుకు భయం ఏముంది? తప్పు చేస్తే కదా భయపడాల్సింది. దొంగతనం చేసినోడు ఏమంటాడు తెలుసా, పిలుచుకో అంటాడు. చివరి ఎవరికి వచ్చే లోపు చెమట పడుతుంటాయి. తప్పు చేసినోడు కదా భయం, తప్పు చేయనోడికి ఎందుకు భయం ఉంటుంది? బైబిల్లో దేవుడు చెప్పినట్టు చేయకుండా ఎలా ఉన్నా కూడా ఇష్టం. ఈరోజు నువ్వు బతకటానికి ఒక కారణం ఉంది. ఎవరైనా మిమ్మల్ని సువార్తకి ఎందుకు వెళ్తున్నారు రోజని నన్ను అడిగితే నేను చెప్తాను కారణం ఉంది. ఎందుకు? నా ప్రభు నన్ను చేయమన్నాడు. సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త నాకు చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాను. అంతేగాని ఇంకేమన్నా చెప్పింది నాకు? మీ అమ్మ నాన్న వాళ్ళని వదిలిపెట్టిపోయి నువ్వు ఏమన్నా బతకమని నాకు చెప్పలా, చూసుకోమన్నాడు వాళ్ళను. బైబిల్లో ఉంది. నేను ప్రభు కోసం వదిలిపెట్టమని ఏడన్నా ఉందా? ఏం లేదు. మరి ఎందుకు ఏటన్నిటి నేను అర్థం చేసుకోకుండా వ్యర్థంగా తిరుగుతున్నానంటే వీళ్ళకి అన్ని అడ్డంకాలు అయిపోయి ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటారు. అది అప్పుడప్పుడు మనం కూడా కాదు. ఇప్పుడు పెద్దవాళ్ళు అన్నారు జుట్టు నమ్మంట ఏ కుప్పైనా వేస్తుందంట. వీడు బైబిల్ 4 అక్షరాలు తెలుసు కాబట్టి అట్టే తిప్పుకుంటాడు. కరెక్ట్ వస్తే ఆ జుట్టు కూడా కట్ చేస్తే బోడిగుండ అయిపోయి. ఈరోజు మనందరికీ ఈరోజు మీరు ప్రార్థనకు దేనికి వచ్చారు కారణం ఉంది. మేము బాప్టిజం తీసుకున్నాం, ప్రభువు పెట్టలేము, ఆదివారం మేము సన్నిధిలో ఉండాలి, విజ్ఞాపన చేద్దాం, మేము ప్రార్థన, శుక్రవారం మేము ప్రార్థన ఉండాలి, మాకేది అడ్డం వచ్చినా మేము పోమంతే. తల్లిదండ్రులు చెప్తే భర్త పిలితే వద్దంటారా? నువ్వు ఎక్కువ భర్త ఎక్కువ అంటారు అంతే. తల్లిదండ్రులు చెప్తే భార్య చెబితే వద్దంటున్నా నువ్వు నేను కాదనట్లేదు, కానీ భార్య కంటే నువ్వు నాకు ముఖ్యం కదా అంటగా. అవునా కాదు? మరి అలాగే దేవుడికి కూడా మనం ఊరాటం చెప్పి నాకూడదు. ఆయన కారణం ఉంది. అది నీకు ఇష్టమే కదా మీరు తీసుకుంది. ఇష్టం లేకుండా ఎవరైనా తీసుకోరా? ఇష్టం లేకుండా ఎవరైనా తీసుకోరా? ఆ రోజు ఏమన్నా ఆ ఇలుగోరు పాలెంలోనో ఆ డ్యాములోనో ఈ ముసిలోనే ఏమన్నా వద్దంటే మునిగిరు ఎవరన్నా? ఇష్టంతోనే కదమ్మా. ఇష్టంతో తీసుకున్నప్పుడు అన్ని ఇష్టంగా ఉండాలి. మరి అడ్డం ఉండకూడదు. ఇంకా అడ్డం ఉండి అంటే ఆ రోజు ఏదో బలవంతంగా నన్ను దేశంపై ముంచేశారు అన్నట్టు ఉంటుంది దేవారం బాబురా. అంతేనా కదా? నాకు ఇష్టం లేకపోతే నన్ను పోయి ముంచినారు అన్నట్టు ఉంటుంది కదా. కాబట్టి ఈరోజు నీకు నాకు బైబిల్ చెప్పి ఒకే ఒక మాట ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలన్నా, సువార్తకి వెళ్ళాలన్నా, దేవుని పని చేయాలన్నా, నీకున్న దానిలో దేవుని పరిచర్య కూడా ఖర్చు పెట్టాలన్న కారణం ఉంది. అందుకే నేను చేస్తానని చెప్పండి ఎవరు అడిగారు? ఇది కారణం ఉంది. కారణం లేకుండా చేస్తే పిచ్చోడు అంటారు, కారణం తెలుసుకొని చేస్తే గొప్పోడు అంటాడు. ఈరోజు మనం గొప్ప వాళ్ళం, ఆ గొప్ప సమూహంలో నిలబడిన వాళ్ళం.
దేవుని సన్నిధిలోనికి వెళ్ళగలిగిన గొప్ప అర్హత కలిగినోడివి నువ్వు ఇవన్నీ చేస్తే. చేయకపోతే నీకు అక్కడ స్థానము ఉండదు. అంతే. ఓకే, అందరు తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థనలోకి ఏకీభవిద్దాం. స్తోత్రం, స్తోత్రం.